సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావనములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో గడిచిన జూన్ మాసమంతయు కూడా మీ రెక్కల చోట్ననైనా మీరు భద్రపరిచి మరొక శ్రేష్టమైనటువంటి జూలై మాసములోనికి మీరు నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభా, యొక్క మాసమంతయు కూడా మీ మహా ఉన్నతమైనటువంటి సన్నిధిని, మీ సహవాసమును మెండుగా ప్రభా నీ బిడలమైనటువంటి మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, ఈ పరిశుద్ధ దినమందు మీ సన్నిధానములోనికి చేరి మీ నామాన్ని ప్రభ మేము ఘనపరచబోతున్నటువంటి సమయంలో మీ నామమునకు మహిమ తీసుకుని రావటానికి నాయన నీ బిడలమైనటువంటి మేము ఆత్మీయ సిద్ధపాటును కలిగినటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మెండుగా మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును మెండుగా నాయన మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ప్రభా, ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ యొక్క మందిర ఆవరణములకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు వ్రాసినటువంటి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనం వరకు లేఖన భాగాన్ని మన మొదలైనటువంటి పాశ్రం గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినంకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 13 వచనములు చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసెదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికినీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరున పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.
దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథము నుంచి కోరాహు కుమారులు రచించినటువంటి 42వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కోరాహు కుమారులు రచించిన 42వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలోటువంటి సహోదరులు అత్యాల వందన కుమార్ గారు ముందుకు వచ్చి మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కోరాహు కుమారులు రచించినటువంటి 42వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 42వ సంకీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జలప్రవాహ ధార ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదగా పొర్లిపారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలగనాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచియున్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభు వారు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించేటువంటి వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో బుక్లెట్లో నుంచి 12వ నెంబర్ పాట నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ప్రభువును ఆరాధిద్దాం, ప్రభువును స్తుతించుకుందాం, ప్రభువుని మహింపరుచుకుందాం. మన రక్షణకు కారణభూతుడైనటువంటి ఆ దేవుని నామాన్ని మనం హెచ్చిద్దాం. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా క్వైర్ వారిని అనుసరించండి. గంభీరమైనటువంటి స్వరములతో గాన ప్రతిగానములతో ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. బుక్లెట్లో నుంచి 12వ నెంబర్ పాట నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వారందరూ కూడా ప్రభు నామాన్ని గణపరచండి, ప్రభు నామాన్ని హెచ్చించండి. ఎందుకంటే ఈ లోకములో మన జీవితాలను దేవుడు నిత్యము తనకు మహిమకరంగా బలపరుచినటువంటి దేవుని నామాన్ని హెచ్చిద్దాం. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే
ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో మనల్ని గమనించి మనల్ని నడిపించినటువంటి దేవుని స్తుతిద్దాం. ఈ లోకంలో ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా కానీ, మనల్ని చూసినటువంటి దేవుడు, మనల్ని నడిపించినటువంటి దేవుని మనం స్తుతిద్దాం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో. అవునయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని ఆరాధించండి, ఆయన స్తుతించండి. ఈ లోకంలో ఆప్తులైనటువంటి వారు, శ్రేయోగుల ఆయుషమైనటువంటి వారు మనల్ని విడిచినప్పటికీ కూడా, మనల్ని అవమానపరిచినప్పటికీ కూడా మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించువాడై ఉన్నాడు. ఆయన మనల్ని బలపరచువాడై ఉన్నాడు. మన ప్రభువును స్తుతిద్దాం. అందరూ దేవుని నామాన్ని కనపరచండి. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అందని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఈ లోకంలో మరణకరమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ దేవుని యొక్క ప్రేమ మనల్ని బ్రతికించుచున్నది. దేవుని యొక్క ప్రేమ మనల్ని నడిపించుచు ఉన్నది. దేవుని యొక్క ప్రేమ మనకు జీవాన్ని ఇస్తున్నది. ప్రభువుని స్తుతిద్దాం. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద కనపరచబడుతున్నటువంటి సమయంలో ఆయన సన్నిధిలో సజీవులమైనటువంటి మనము నిత్యము ఆయన ఆరాధించగలిగినటువంటి స్థితిలోనికి నడిపించబడుతున్నటువంటి తరుణంలో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ తలంపులను సమస్తాన్ని కూడా దేవునికి సమర్పించి దేవుని పాదాలు చెందినటువంటి మనము, ప్రభా నీవు నాతో మాట్లాడయ్యా, ప్రభా నీవు నాతో మాట్లాడయ్యా, నీ కుమారునైనటువంటి నాతో నీవు మాట్లాడు ప్రభా, నీ కుమార్తెనైనటువంటి నాతో నీవు మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ దేవుని సంగమా, ప్రభువుని అడుగు, ప్రభు నీతో మాట్లాడతాడు. కడువర దినాలు, అపాయకరమైనటువంటి దినాలు, భయంకరమైనటువంటి దుర్దినములు కలిగినటువంటి రోజుల్లో సంచరిస్తున్నటువంటి మనము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరము ద్వారానే బ్రతికించబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ పరిశుద్ధ దినమందు ప్రభు నీతో మాట్లాడునట్లు, ప్రభు నీతో మాట్లాడునట్లు నువ్వు ప్రార్థన చేయి. ప్రభా నీవు నాతో మాట్లాడయ్యా, నువ్వు నాతో మాట్లాడితే నేను జీవిస్తాను, నువ్వు నాతో మాట్లాడకపోతే మృతులలో సమానమైనటువంటి వాడిగా ఉంటాను ప్రభా అని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మెండుగా మనకు వినిపించినట్లు ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నటకు ఆ నరుడు ఏ పాటివాడని నాయన లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో నరులేక జీవితాలు, మరణ ఛాయల్లో ఉన్నటువంటి జీవితాలు నాయన, మరణ ఛాయలో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితంలోనికి ఇదిగో ప్రభా మెరిసినటువంటి నీ ప్రేమ చేతనైనా మమ్మల్ని బ్రతికించి ఉన్నావు అయ్యా. మీ స్వరాన్ని మీరు మాకు వినిపిస్తూ ఉన్నారు. అనుదినము అనుక్షణము నాయన నీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము చేత మమ్మల్ని సజీవులుగా ఉంచుతున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆశగునటువంటి ప్రాణాన్ని నాయన తృప్తిపరిచే దేవుడు మీరే ప్రభా. ఈ సమయంలో మా హృదయములన్నీ కూడా మీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము కొరకు పరితపిస్తున్నటువంటి సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను అయ్యా. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించండి. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ నాయన, రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సంగమంతి కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము నేను హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో దేవుడు గడిచిన జూన్ మాసమంతా కూడా మనల్ని తన యొక్క రెక్కల చోటున భద్రపరిచి, బలపరిచి, సంరక్షించి మరొక శ్రేష్టమైనటువంటి ఈ యొక్క జూలై మాసంలోనికి, ఈ మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మనల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి నేను ప్రభు నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. పిల్లల ప్రాముఖ్యంగా ఈరోజు నేను దేవుని యొక్క లేఖనాల్లో నుంచి రాకడ కొరకైనటువంటి సిద్ధపాటుకు సంబంధించినటువంటి వర్తమానాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వారము మొదలుకొని కొన్ని వారముల వరకు కూడా రాకడ సంసిద్ధత వర్తమానాలు అందించాలని ప్రేరేపణ కలిగి ఉన్నారు.
ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏ క్షణములో ఏమి జరుగుతూ ఉన్నదో తెలియనటువంటి పరిస్థితుల్లో మానవుని యొక్క జీవితము ఎప్పుడు ఏ రీతిలో కనుమరుగైపోతూ ఉన్నదో తెలియనటువంటి పరిస్థితులు ప్రపంచ దేశాలను గమనించగలిగితే చాలా దేశాల్లో భయంకరమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. తుఫానులు కావచ్చు, వరదలు కావచ్చు, ఆ రీతిలోనే కరువులు కావచ్చు. ప్రాముఖ్యంగా ఈ మధ్య కాలంలో భయంకరమైనటువంటి సుడిగాలి చేత కూడా మరి కొన్ని పట్టణాలు సమూలంగా పాడు చేయబడుతూ ఉన్నాయి. మానవుడు సంపాదించుకునేటువంటి సంపాదన కూడా క్షణమాత్రములోనే ఆవిరి అయిపోతున్నటువంటి దినములు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇటువంటి సమయాలు మనం గమనించగలిగితే ఈ లోకము మానవ జీవితాన్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ లోకాన్ని మనం గమనించగలిగితే, ప్రకృతిని మనం గమనించగలిగితే మానవుని హెచ్చరిస్తూ ఉంది. మానవుని యొక్క జీవితాన్ని మేల్కొలుపుతూ ఉంది. ఒక మాటలో మనం గమనించవచ్చు, క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారికి ఆ ప్రకృతి కొన్ని సూచనలు ఇస్తూ ఉంది. వారి యొక్క హృదయాలను తట్టులేపుతూ ఉంది. అజ్ఞానంలోనూ అంధకారంలోనూ లేదా లోక సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి మానవులకి ప్రకృతి గుర్తు చేస్తుంది ఏమిటి అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు మాట గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు ప్రకటన గ్రంథముల నుంచి నేను దేవుని యొక్క వాక్యమును యేసు ప్రభువారు 7 సంఘములకు జ్ఞాపకం చేసినటువంటి మాటలు, 7 సంఘములకు అందించినటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానములు, ఆ 7 సంఘాల్లో ఉన్నటువంటి మరి సంఘాలలో ఒక సంఘమును గురించి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని, ఆ సంఘములో ఉన్నటువంటి సత్యాలను మీతో పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం గమనించగలిగితే ప్రియులారా, యేసు ప్రభువారిని ప్రేమించినటువంటి భక్తుడు, ప్రభు చేత ప్రేమించబడినటువంటి మరి పరిశుద్ధుడును అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము పరలోక పట్టణంలో మరి సంభవించబోతున్నటువంటి అటు మానవ జీవితంలో, రెండోది పరలోకానికి సంబంధించి దేవుడు సకల మానవాళి పట్ల కలిగి ఉన్నటువంటి ఆ నిర్ణయం ఏమైతే ఉందో, ఆలోచన ఏమైతే ఉందో, ఆ తీర్పుకు సంబంధించినటువంటి సంఘటనలు ఏమైతే ఉన్నాయో, దేవుడు నీతిమంతుల కొరకు, పరిశుద్ధుల కొరకు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవ విశ్వాసుల కొరకు తాను సిద్ధపరిచినటువంటి పరలోక పట్టణమును గురించి, సమస్తమును గురించి కూడా ఈ ప్రకటన గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ ప్రకటన గ్రంథము క్రీస్తు శకము 90-95 సంవత్సరాల మధ్య కాలంలో మరి పద్మాసు ద్వీపమందు పరవాసుడైనటువంటి యోహాను భక్తుడు తాను చూచినటువంటి దర్శనమును, అనగా దేవుడు చూపించినటువంటి వాటన్నిటినీ కూడా ఈ గ్రంథములో లిఖించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. చాలామంది ప్రకటన గ్రంథాన్ని చదవటానికి ఇష్టపడరు. ప్రకటన గ్రంథము ముందు వరకున్నటువంటి ఆ గ్రంథాలన్నీ కూడా చదువుతారు, కానీ ప్రకటన గ్రంథాన్ని ఎందుకో చదవటానికి చాలామంది ధైర్యం చేయరు. రెండోది, ప్రకటన గ్రంథాన్ని బోధించడానికి కూడా మరి చాలామంది సేవకులు ముందుకు రారు. ఎందుకంటే ఇది దీనిలో ఉన్నటువంటి వాక్యమును ఒక పుల్లైనను తీసివేయకూడదు, ఒక పుల్లైనను కలపకూడదని దేవుని యొక్క వాక్యములో దేవుడు ముందుగా హెచ్చరించాడు. మిగిలినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఏ రీతిలో కావాలిస్తే ఆ రీతిలో బోధించుకోవచ్చు, సొంతంగా అన్వయించుకోవచ్చు, ఇతరులకు అన్వయించవచ్చు, ఏ రీతిలో కావాలిస్తే ఆ రీతిలో వాక్యాన్ని అన్వయించవచ్చు. కానీ ప్రకటన గ్రంథాన్ని అలా ఎలా పడితే అలా అన్వయించి బోధించడానికి అనుకూలమైనటువంటి వాక్యము కాదు. అలా బోధించకూడదని దేవుని యొక్క వాక్యము కూడా హెచ్చరించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు దేన్నైతే యోహాను భక్తునికి చూపిస్తూ ఉన్నాడో, దేవుని యొక్క అసలు ఉద్దేశములు ఏమైతే ఉన్నాయో, జరగబోతున్నటువంటి దేవుని కార్యములు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ యొక్క గ్రంథములు చాలా చక్కగా మరి యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. 7 సంఘాల్లో 2వ అధ్యాయం నుంచి మనం గమనించగలిగితే 3వ అధ్యాయం చివరి వచ్చిన వరకు కూడా ఈ 7 సంఘముల యొక్క చరిత్రను మనకు దేవుడు విస్తీకరిస్తూ ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. మొదటిది ఎఫెసీ సంఘము మనం గమనించగలిగితే, రెండోది స్ముర్నా సంఘము, మూడోది పెర్గమా సంఘము, 4వది తుయతైరా సంఘము, 5వది సార్దీస్ సంఘము,
ఆరోది ఫిలదెల్ఫియా సంఘము, 7వది లవదోకియా సంఘము. 7 సంఘములు ఈ ప్రకటన గ్రంథంలో మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. 7 సంఘాలకి దేవుడు అద్భుతమైనటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి సమయంలో ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి, ఒక విషయాన్ని మనం హృదయంలో తలంచుకోవాలి. ఎప్పుడూ కూడా దేవుడు చూచేటువంటి వాడు, చూచి దానికి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు. సంఘానికి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. సందేశాన్ని ఇచ్చేటువంటి సమయంలో ఆ సంఘములో ఉన్నటువంటి మరి విశ్వాసులైనటువంటి వారిని బట్టి ఆ దేవుడు వారిని చూచి, వారిని పరిశీలించి, వారిలో ఉన్నటువంటి లోపములను మరి వారికి చూపిస్తూ వాటిని సరిదిద్దడానికి దేవుడు ప్రయత్నించినట్లుగా ఈ యొక్క గ్రంథంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఏ నేరమైనా కానీ, ఏ విధమైనటువంటి లోపము కానీ, నెపము కానీ మోపకుండా ఉన్న సంఘం ఏదైనా ఉన్నదా అంటే 7 సంఘాల్లో దేవుడు మెచ్చుకున్నటువంటి సంఘము, లోపము లేనటువంటి సంఘము, నేరము మోపబడినటువంటి సంఘము ఒకే ఒక సంఘము, ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియా సంఘము. మిగిలిన సంఘాలన్నింటినీ కూడా మీరు చదవండి, గమనించండి. దేవుడు ఏదో ఒక విధమైనటువంటి నేరము వారి మీద మోపుతూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి తప్పును దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. వారి యొక్క జీవితాన్ని సరిదిద్దడానికి దేవుడు ప్రతి సంఘముతో మాట్లాడినట్లుగానే ఫిలదెల్ఫియా సంఘముతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంఘ కాలాన్ని మనము గమనించగలిగితే పిల్లరా, ఈ సంఘ కాలము, ఫిలదెల్ఫియా సంఘ కాలాన్ని గమనించగలిగితే 1750 నుంచి 1906 వరకు ఉన్నటువంటి మధ్యకాలము ఫిలదెల్ఫియా సంఘ కాలము. 1750 సంవత్సరం నుంచి 1906 సంవత్సరం వరకు ఉన్న మధ్యకాలము ఫిలదెల్ఫియా కాలం. ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి మాటను మనం గమనించగలిగితే, ఫిలదెల్ఫియా అనే మాటను గమనించగలిగితే ఇది ఒక పట్టణానికి సంబంధించినటువంటి పేరు. ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి పట్టణము చాలా చిన్న పట్టణము. ఫిలదెల్ఫియా పట్టణము చాలా చిన్న పట్టణము. ఈ మాటకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఫిలదెల్ఫియా అనే ఆ గ్రీకు పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే సోదరుని ప్రేమించువాడు, సోదరుని ప్రేమించువాడు. చాలా చక్కటి అర్థము ఫిలదెల్ఫియా ఆ సంఘానికి ఉన్నటువంటి అర్థము. ప్రేమ కలిగినటువంటి సంఘము, ఇతరులను ప్రేమించగలిగినటువంటి సంఘము, లోపల హృదయాంతరంగంలో శ్రేష్టమైనటువంటి దేవుని ప్రేమను మరి ఆ కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ ఈ సంఘము ఏ విధమైనటువంటి ప్రేమను పొందుకుందో ఆ విధమైనటువంటి ప్రేమని ఇతరులకు పంచినటువంటి సంఘముగా ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. సంఘమును గురించి అంటే ఫిలదెల్ఫియా పట్టణం గురించి నేను క్లుప్త చరిత్రను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని గమనించగలిగితే సార్దీస్ పట్టణమునకు 50 మైళ్ళ దూరంలో ఈ యొక్క పట్టణము కట్టబడి ఉన్నది, ఫిలదెల్ఫియా పట్టణము. ఈ ఫిలదెల్ఫియా పట్టణము ఎందుకు కట్టబడింది అనే ఆలోచన మనం గమనించగలిగితే, ఆ ప్రుగ్రియా మరి లిడియా ప్రాంతాలలో ఆ గ్రీకు భాషను మరి ఈ పట్టణంను ఆధారము చేసుకొని ఇతర ప్రాంతాలలో గ్రీకు భాషను వ్యాప్తి చేయటానికి ఈ పట్టణాన్ని నిర్మించినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. క్రీస్తు పూర్వము 159, 138 ఆ సంవత్సరాలలో పెర్గమాను పరిపాలించినటువంటి 2వ అథాలను అనేటువంటి రాజు క్రింద పని చేయించినటువంటి వారు ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని కట్టారు. ఈ పట్టణం ఎప్పుడు కట్టబడిందంటే పిల్లరా, ఆ క్రీస్తు పూర్వము 159, 138 మధ్య కాలాలలో పెర్గమాను పరిపాలించుచున్నటువంటి మరి 2వ అథాలను అనబడినటువంటి ఒక చక్రవర్తి, ఒక రాజు క్రింద పని చేయించినటువంటి వారు ఫిలదెల్ఫియా పట్టణాన్ని కట్టారు. ఆ పట్టణాన్ని నిర్మించుకున్నారు. మనందరికీ తెలుసు, ఒక పట్టణం కట్టబడాలి అంటే మనకి అమరావతి ప్రాంతంలో రాజధాని యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక నిర్మాణమైనటువంటి ప్రదేశంలోనికి ఎక్కడెక్కడో నుంచి కొన్ని ప్రాంతముల నుంచి ప్రజలు వచ్చి నివాసములు ఏర్పాటు చేసుకొని అక్కడ నివసిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక గ్రామం ఏర్పడుతుంది. ఆ గ్రామము ఎదిగి కొంచెము డెవలప్ అయిన తర్వాత అది పట్టణంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కదా.
ఫిలదెల్ఫియా పట్టణము కూడా అంతే. పెర్గమాను పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు అనేటువంటి రెండవ అతాలన్ అనబడినటువంటి పరిపాలన క్రింద ఉన్నటువంటి ఆ మనుషులలో కొందరు మనుషులు ఏమి చేస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క ఫిలదెల్ఫియా అనేటువంటి ప్రదేశంలోనికి, అంటే ఒక ప్రాంతంలోనికి వెళ్ళి వారు నివసించడం ప్రారంభించారు. వారు నివసిస్తున్నటువంటి సమయంలో అక్కడ చాలా కుటుంబాలుగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్న తరువాత వారు పెట్టుకున్నటువంటి పేరేమిటంటే ఫిలదెల్ఫియా అనేటువంటి పేరు పెట్టుకున్నారు. ఫిలదెల్ఫియా అనేటువంటి పేరు నామకరణాన్ని గమనించాము, సోదరుని ప్రేమించువాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నివసించడానికి వచ్చినటువంటి వారందరూ కూడా మంచి ప్రేమ కలిగినటువంటి వారు, కల్మషము లేనటువంటి వారు, ఒకరికి ఒకరు సహకారులుగా ఉన్నటువంటి వారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలగటం మాత్రమే కాదు కానీ ఒకరి పట్ల ఒకరు మంచి సహకారం అనేటువంటిది వారి యొక్క జీవితాల్లో కనపడుతూ ఉంది. ఉదాహరణకి అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 52వ వచనాన్ని గమనించగలిగితే, అంటే ఇంచుమించు 3000 మంది బాప్తీసం పొందిన తర్వాత పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత 3000 మంది రక్షించబడ్డారు. 3000 మంది రక్షించబడినటువంటి వారందరూ కూడా ప్రభు ప్రేమలో వారు ఎదుగుతూ ఉన్నారు, సహవాసములో ఎదుగుతూ ఉన్నారు, ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నారు. వారు అనుదినము కూడా ఇంటింటా కూడుకొంచు ఉన్నారు. వారికి కలిగినది ఏది కూడా వారిదని భావించలేదు, కానీ అది అందరిదిగా భావించినట్లుగా ఈ అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి ఈ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం గమనించగలిగినట్లయితే 44వ వచనము, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఏమిటంటే దాతృత్వం అనేటువంటి గుణము కలిగినటువంటి ఆ యొక్క ఆత్మీయ స్వభావాన్ని ఫిలదెల్ఫియా కలిగి ఉన్నది. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి ప్రేమ కలిగినటువంటి వారు, దాతృత్వం కలిగినటువంటి వారు. ఎదుటివాన్ని ఎప్పుడు కూడా మరి వారి కష్టాలు, వారి జీవితాల్లో కష్టాలున్నా, నష్టాలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా వారు చూసి చూడనట్లుగా ఉన్నటువంటి వారు కాదు, కానీ ఎదుటివానికి కష్టం వస్తే ఆ కష్టము తమ కష్టముగా భావించినటువంటి వారు. అటువంటి గొప్ప సంఘముగా ఫిలదెల్ఫియా సంఘము వృద్ధి చెందినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చరిత్రలో. రెండోది ఇంకొకటి మనం గమనించగలిగితే, ఈ ఫిలదెల్ఫియా పట్టణము ఎక్కడ కట్టబడిందంటే భయంకరమైనటువంటి అగ్ని పర్వతములు ఉన్నటువంటి ప్రాంతములో ఫిలదెల్ఫియా పట్టణము కట్టబడింది. ఫిలదెల్ఫియా పట్టణము ప్రియులారా కటాకే కోమిన్, అగ్ని పర్వతం పేరు ఏమిటంటే కటాకే కోమిన్ అను అగ్ని పర్వతపు అంచున ఈ ఫిలదెల్ఫియా పట్టణము కట్టబడిందంట. ఇప్పుడు కూడా ప్రమాదములకు గురయ్యేటువంటి పట్టణము, అగ్ని పర్వతములు పేలుతున్నటువంటి సమయంలో పట్టణము కాలిపోతూ ఉంటుంది. ఆ పట్టణంలో చాలా భాగము నాశనం అయిపోతూ ఉంటుంది. రెండోది ఏమిటంటే ఆ చరిత్రకారుడైనటువంటి స్ట్రాబో అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే ఫిలదెల్ఫియా పట్టణానికి ఇంకొక పేరు పెట్టాడు. అదేమిటంటే భూకంపముల పట్టణం అనేటువంటి పేరు పెట్టాడు. ఫిలదెల్ఫియాని స్ట్రాబో అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏమని పిలిచాడు అంటే ఎప్పుడూ కూడా ఈ యొక్క పట్టణంలో భూకంపములు సంభవిస్తూ ఉన్నాయి. అగ్ని పర్వతములు పేలి ఈ పట్టణంలో ఉన్నటువంటి చాలా భాగము అగ్ని చేత కాల్చివేయబడుతూ ఉంది. కాబట్టి ఇది ఒక భూకంపముల పట్టణము అనేటువంటి నామకరణాన్ని స్ట్రాబో అనేటువంటి ఒక చరిత్రకారుడు చేసి ఉన్నాడు పిల్లరా. అందుకే నేను మీకు గుర్తు చేశాను కదా, సోదరుని ప్రేమించేవాడు ఫిలదెల్ఫియా అనేటువంటి మాటకు అర్థము. భూకంపాలు వచ్చినప్పుడు చాలామంది నివాసాలు పాడైపోతూ ఉంటాయి. అగ్ని పర్వతాలు సంభవించినటువంటి సమయంలో అగ్నికి చాలామంది వారి యొక్క పంటలు కావచ్చు, వారి యొక్క మరి జీవనాధారం కావచ్చు కోల్పోతున్నటువంటి సమయంలో చాలామంది మరి రోడ్డును పడిపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అటువంటి సమయంలో పిల్లరా తమకు కలిగిన దానిని అమ్మి ఇతరులకు పంచిపెట్టి సమానమైనటువంటి దృక్పథములో చూచినటువంటి పట్టణము లేదా సమానమైనటువంటి దృక్పథములో ఆ ఎదిగినటువంటి సంఘము ఫిలదెల్ఫియా సంఘం. అందుకే ఈ సంఘాన్ని దేవుడు అంతగా మెచ్చుకున్నాడు. ఈ సంఘము మీద ఎందుకు నేరము మోపబడలేదు అంటే ఇది శోధనలను కూడా జయించినటువంటి సంఘము. భూకంపము ఒక భయంకరమైనటువంటి శోధన.
అగ్ని పర్వతము పేలి సమస్తమును కోల్పోవడము కూడా ఒక భయంకరమైనటువంటి శోధన. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆ పరిస్థితులలో దేవుణ్ణి గొప్ప చేసినటువంటి సంఘము ఫిలదెల్ఫియా సంఘం. ప్రియులారా, ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, చరిత్రలో ఉన్నటువంటి మాటను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అసలు ఈ ఫిలదెల్ఫియా అనేటువంటి పేరుకున్నటువంటి ముందు నామకరణాలు గమనించగలిగితే ఆ చక్రవర్తి అయినటువంటి టైబేరియస్ అనేటువంటి ఒక చక్రవర్తి, ప్రియులారా, భూకంపము చేత ఈ పట్టణము మరి పాడైపోయినటువంటి సమయంలో దాన్ని తిరిగి కట్టించి దానికి లియో సిసిరియా అనేటువంటి పేరు పెట్టాడు. లియో సిసిరియా అనేటువంటి పేరు పెట్టాడంట. ఈ పేరు పెట్టినటువంటి వాడు టైబేరియస్ చక్రవర్తి. ఆ తర్వాత మరలా భూకంపం వచ్చింది, పట్టణం పాడైపోయింది. ఆ తర్వాత మరి ఒక చక్రవర్తి ఆ యొక్క పట్టణాన్ని తిరిగి కట్టించాడు. ఆ తిరిగి కట్టించినటువంటి చక్రవర్తి పేరు ఏమిటంటే వెస్పేషియస్ అనేటువంటి చక్రవర్తి. మరి ఆ పట్టణము భూకంపము చేత పాడైపోయినటువంటి సమయంలో తిరిగి కట్టించి అతడు దానికి మరి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏమిటంటే ఫేలియా అనేటువంటి పేరు పెట్టాడు. ఆ తర్వాత పిల్లరా మరలా భూకంపం వచ్చింది, మరలా ఆ పట్టణము పాడైపోయింది. ఆ తర్వాత ఆ పట్టణాన్ని మరలా అలసేహీర్ అనేటువంటి ఆ పేరుతో మరలా తిరిగి కట్టించారు. ఆ పేరుకున్నటువంటి అర్థం ఏమిటంటే అది దేవుని పట్టణము. మూడోసారి మరలా తిరిగి కట్టబడింది. చాలాసార్లు ఇలా జరిగింది. భూకంపము చేత పట్టణము పాడైపోతుంది, మరలా తిరిగి కట్టుకుంటూ ఉన్నారు, పాడైపోతుంది, మరలా తిరిగి కట్టుకుంటూ ఉన్నారు. అలా కడుతున్నటువంటి సమయంలో ఆ చివరిగా అలసేహీర్ అనేటువంటి పేరు పెట్టారు. ఆ పేరుకున్నటువంటి అర్థము ఇది దేవుని పట్టణము అనేటువంటి మాట. దాన్నే గ్రీకులో ఫిలదెల్ఫియా అన్నారు. పిల్లరా, అంతే ఒక మాటలో గమనించగలిగితే అలసేహీర్ అనేటువంటి నామమును గ్రీకులో ఫిలదెల్ఫియా అన్నారు. ఫిలదెల్ఫియా అంటే అది దేవుని పట్టణము, దేవుడు కోరుకున్నటువంటి పట్టణము. ఈ సంఘము కూడా ఫిలదెల్ఫియా సంఘం ఎలా వచ్చిందంటే దేవుడు కోరుకున్నటువంటి సంఘము. ప్రస్తుతము ప్రపంచంలో ఈ పట్టణాన్ని గమనించగలిగితే టర్కీ దేశముతో పిలువబడుతున్నటువంటి పట్టణం ఫిలదెల్ఫియా పట్టణము ప్రస్తుతము ప్రపంచ పట్టణంలో టర్కీ దేశముతో పిలువబడుతూ ఉంది. ఆ టర్కీ దేశమే ఫిలదెల్ఫియా. ఆ ఫిలదెల్ఫియా పిల్లలు గమనించండి. ఈరోజు నేను క్లుప్తంగా ఈ చరిత్రను ఫిలదెల్ఫియా సంఘమును గురించి ఈ చరిత్రను నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేసి ఉన్నాను. ఇప్పుడు సంఘమును గురించి మనము పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్లో 7వ వచనం నుండి 13వ వచనం 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని పరిశీలన చేయగలిగితే వాక్యాన్ని కొంచెము జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మర్మములు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుడు సహజంగా ఒక సంఘాన్ని మెచ్చుకున్నాడు అంటే, దేవుడు ఒక సంఘాన్ని కొనియాడుతూ ఉన్నాడు అంటే, దేవుడు ఒక సంఘాన్ని పరిశీలన చేసి ఆ సంఘములో ఉన్నటువంటి స్థితిగతులను మిగిలినటువంటి సంఘాలకి గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే ఆ సంఘము ఎంతగా దేవుణ్ణి హత్తుకుందో అనేది గమనించాలి కదా. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వము ఎంత గొప్పదై ఉండాలి. అబ్రహాముని గమనించామనుకోండి, అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా అంత ఈజీగా మారిపోయాడా? లేదు. 25 సంవత్సరాల ప్రయాణంలో అబ్రహాము యొక్క ఆ నడవడిక మనకు కనపడుతూ ఉంది. 75వ సంవత్సరంలో పిలువబడినటువంటి అబ్రహాము 100వ సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత వాగ్దానాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. వారసుడు అనేటువంటి వాగ్దానాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. ఇసుక రేణువులు అనేటువంటి వాగ్దానాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రములు అనేటువంటి వాగ్దానాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. వాగ్దానము కొరకు అబ్రహాము దేవునితో నడిచినటువంటి కాలాన్ని గమనించగలిగితే 25 సంవత్సరాల నిరీక్షణ, 25 సంవత్సరాల ఓర్పు, 25 సంవత్సరముల తాను దేవునితో నడుస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని పట్ల కనపరిచినటువంటి విశ్వాసము అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ రీతిలోనే ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం గమనించగలిగితే దేవుడు ఈ సంఘాన్ని ఎంతగా పరిశీలన చేస్తుంటాడో, దేవుడు ఈ సంఘాన్ని ఎంతగా ప్రతిదినము పరీక్షిస్తూ ఉన్నాడో, దేవుడు ఈ సంఘాన్ని ఎంతగా మరి పరిశీలించి పరీక్షించి సంఘములో ఉన్నటువంటి స్థితిగతులను ఎరిగి కూడా ఆ సంఘాన్ని గొప్పగా కొనియాడుతూ ఉన్నాడో ఈ యొక్క మాటలను బట్టి మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఒకసారి ఆ యొక్క వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా చదవండి ఒకసారి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు
చెవి కలిగి దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా ఎవడను వెయ్యలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. పిల్లరా, మొదటి మాటలు గమనించగలిగితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామము గొప్ప చేయబడుతూ ఉంది. దేవుని నామములో గొప్ప నామము సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఆ పలుకుతున్నటువంటి మాటల్లో సర్వాధికారమును గురించి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు సర్వాధికారిగా ఉన్నటువంటి వాడు. దేవునికి ఉన్నటువంటి అధికారములు పిల్లర మనం గమనించగలిగితే ఒక నరుడు మరణమునకు అప్పగించబడాలన్నా, ఒక నరుడు మరణముల నుండి తిరిగి లేపబడాలన్నా అది దేవుని యొక్క ఆధీనములో ఉన్నది, అది దేవుని యొక్క తలంపై ఉన్నది. పరలోక పట్టణ ద్వారము తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. నరక ద్వారము యొక్క తాళపు చెవులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఈ వాక్యాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నట్లయితే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆ దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడను, ఎవడను తీయలేకుండా వేయవాడను. నిజమే కదా. ఈరోజు మనం ఇంటికి బయటికి వెళుతున్నటువంటి సమయంలో ఇంటికి తాళం వేసి వచ్చామనుకోండి, ఆ తాళపు చెవి మనం పిల్లలకి ఇచ్చినా కానీ వారు వెళ్ళి తీస్తారు. అవునా కాదా? మన తాళపు చెవి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత మన ఇంట్లో ఎవరికి ఇచ్చినా కానీ వెళ్ళి ఆ తాళము తీయగలుగుతూ ఉంచారు. కానీ దేవుని రాజ్యపు ద్వారములు తెరవగలిగినటువంటి వాడు, ద్వారములోనికి ప్రవేశింపజేయగలిగినటువంటి వాడు ఒక దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే ఆయన అనుచున్నటువంటి మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఎవడైనను నా ద్వారానే తప్ప మరి ఏ రీతిలో కూడా ఆ ద్వారములోనికి ప్రవేశించలేడు, ఆ ద్వారము గుండా తండ్రి సముఖములోనికి రాలేడు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, ఈ యొక్క లేఖనమును గమనించగలిగితే పాత నిబంధన కాలంలో గుర్తు చేయబడుతూ ఉంది. యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనములో ఇక్కడ చక్కటి మాట ప్రవచనము మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. మేకు కొట్టినట్లు 22వ వచనము, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇదే. దావీదు వంశమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఒక శ్రేష్టమైనటువంటి రక్షకుడిని భూలోకములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు. లోకములో ఉన్నటువంటి సకల మానవుల యొక్క పాపములన్నిటినీ కూడా ఆయన తీసివేసి ఆయన పరలోకములోనికి అనగా పరిశుద్ధమైనటువంటి పట్టణములోనికి నడిపించువాడై ఉన్నాడు. నడిపించువాడై ఉండటం మాత్రమే కాదు కానీ ఆయనకు ఒక అధికారం ఇవ్వబడింది. ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారం ఏమిటంటే పరలోక రాజ్య ద్వారపు తాళపు చెవి ఆయన చేతిలో ఉన్నది. పిల్లరా, నిజమే కదా. తాళపు చెవి ఆయన చేతిలో ఉన్నది. ఆ తాళపు చెవి ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఆయన ఆ తాళము తీయగలవాడై ఉన్నాడు, మూయగలవాడై ఉన్నాడు. ఈరోజు సంఘముల ఎదుట ద్వారములు తెరిచేవాడు ఆయనే, ద్వారములు మూయించినటువంటి వాడు కూడా ఆయనే. ఈ వాక్యాన్ని గమనించగలిగితే ఈ ఫిలదెల్ఫియా సంఘమునతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, తాళపు చెవి కలిగినటువంటి వాడును నేను, నీ ఎదుట తలుపు తీస్తూ ఉన్నాను, ఆ తలుపు ఎవడు కూడా మూయజాలడని సంఘానికి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఫిలదెల్ఫియా సంఘం ఎదుట దేవుడు తలుపును తెరిచాడు. పిల్లరా, ద్వారాన్ని తెరిచాడు. ద్వారము తెరిచి సంఘానికి దేవుడు పరలోక పట్టణాన్ని చూపిస్తూ, ఇదిగో నీ ఎదుట నేను ద్వారాన్ని తెరిచాను, ఈ ద్వారము గుండా నీవు పరలోక పట్టణంలోనికి ప్రవేశించని సంఘముతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మిగిలినటువంటి సంఘాలకి ఇలా తలుపు తెరవబడలేదు. పిల్లరా, ఈ రీతిలో తలుపు దేవుడు తెరిచి ఆ సంఘాలకు చూపించలేదు. కానీ ఫిలదెల్ఫియా సంఘానికి మాత్రమే ద్వారములు తెరిచి ఆ మాట పలుకుతూ ఉన్నాడు. చూడండి, ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను మనం గమనించగలిగితే 8వ వచనాన్ని చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు.
ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. పిల్లలు గమనించండి, తలుపు దేవుడు సంఘం ఎదుట తీసి ఉంచాడు. ఆ తలుపుని ఎవడు కూడా వేయనేరడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే తాళపు చెవి అధికారం కలిగినటువంటి వాడు ఆయనే. చూడండి, ఎఫెసీ సంఘానికి కానీ, స్మరణ సంఘానికి కానీ, పెర్గమా సంఘానికి కానీ, తుయతైరా సంఘానికి కానీ, లవదొకియా సంఘానికి కానీ, ఈ మిగిలినటువంటి సంఘాలను మనం గమనించగలిగితే ఆ సంఘముల ఎదుట ఈ రీతిలో ద్వారములు తెరవబడలేదు. ఆ సంఘముల ఎదుట ఈ రీతిలో ద్వారములు తెరవబడి నేను నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను, ఆ తలుపును మూసేటువంటి అధికారము ఎవరికీ లేదని సంఘానికి దేవుడు జ్ఞాపకం చేయలేదు. పిల్లరా, కారణం ఏమిటంటే ఫిలదెల్ఫియా సంఘము దేవుని వాక్యమునకు కట్టుబడినటువంటి సంఘము. అది దీనిలో ఉన్నటువంటి గొప్పతనం పిల్లరా. ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే దేవుని వాక్యాన్ని విన్నది, వాక్యమును గైకొన్నది, వాక్య ప్రకారంగా సంఘము అభివృద్ధి చెందడం ప్రారంభిస్తూ ఉన్నది. వాక్య ప్రకారంగా సంఘము దినదినము కూడా క్రీస్తు స్వారూప్యములోనికి రూపాంతరము చెందుతూ ఉన్నది పిల్లరా కదా. పౌలు భక్తుడు అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ మొదటి 2 వచనాలు గమనించగలిగితే 2వ వచనంలో మీ మనసులు మారి నూతన మొగుట వలన రూపాంతరము చెందుడి అంటాడు కదా. మనస్సు మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత, రాకడ దినాలు, కడువర దినాలు, అపాయకరమైనటువంటి దినాలు దేవుడు అంచి ఉన్నాడు కదా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంట్రొడక్షన్లో నేను మీకు తెలియపరిచాను, ప్రకృతి మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం గమనించగలిగితే, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితే, ఈ లోకములో ఉన్నటువంటి ప్రకృతి దేవుడు రాబోతూ ఉన్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉన్నదని మనకు బోధించుచున్నది పిల్లరా ప్రకృతి అనేటువంటి సంగతిని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నిజమే, అర్థము చేసుకోగలిగినటువంటి వాడు నిజమే కదా. దేవుడు ప్రకృతి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ప్రపంచ దేశాలను గమనించగలిగితే భయంకరమైనటువంటి మరి అక్కడ ప్రపంచ దేశాల్లో ఈ మధ్య కాలంలోనే మనం గమనించాము, సౌదీలో భయంకరమైనటువంటి వర్షము చేత ప్రవాహం వచ్చి బిల్డింగులు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి వచ్చిందా లేదు? ఎడారి ప్రాంతంలో వరద ప్రవహించింది కదా. చాలామంది చరిత్ర కొన్ని వందల సంవత్సరాల తరువాత అటువంటి పరిస్థితి చూశారని మనము కూడా విన్నాము. అటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతము, నదుల యొక్క ప్రవాహము లేనటువంటి ప్రాంతము, అటువంటి ప్రాంతములో ప్రచండమైనటువంటి వర్షము. మరి ఆనాడు నోవాహు కాలంలో దేవుడు తూములు తెరిచి వర్షమును భూమి మీద ఎలా కుమ్మరించాడో గడిచిన దినాల్లో సౌదీ ప్రాంతంలో కూడా అలా ప్రచండమైనటువంటి వర్షము దిగి వచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఆ ప్రజలు కనీవిని ఎరగినటువంటి వరద చూచినట్లుగా ఆ వరద వల్ల వారు బాగా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. గడిచిన దినాల్లో నిన్న ఎక్కడో ఏదో ఒక ప్రాంతంలో మనము గమనించగలిగితే ఆకాశం నుండి భయంకరమైనటువంటి సుడిగాలి వచ్చి ఒక పట్టణమంతా కూడా, నివాస ప్రాంతం అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టి వేసినటువంటి సందర్భము. ఒక్క ఇల్లు చూడడానికి కూడా లేదు, పైకప్పులు సమస్తము కూడా నాశనము చేయబడింది. వీటన్నిటికీ మనం గమనించగలిగితే ఒక మనిషి ఇంకొక మనిషిని పాడు చేయగలుగుతాడేమో, కానీ ఒక మనిషి ఒక పట్టణాన్ని పిల్లలు ఆ విధంగా నాశనము చేయలేడు. కానీ ప్రకృతిని మనం గమనించగలిగితే దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపిస్తే సమస్తమును కూడా అలా తుడిచివేయగలుగుతూ ఉంది. నీటి ప్రవాహం ఎదుట నరుడు నిలబడలేదు, పట్టణము నిలబడలేదు. ఆకాశము నుండి వచ్చేటువంటి గాలి ప్రవాహం ముందు కూడా ఏది కూడా నిలబడలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది పిల్లరా. ఎందుకంటే శోధనా కాలము. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, రాకడ దినాలలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు లోకములోనికి రప్పించబోతూ ఉన్నాడు. ఆ లోకములోనికి రప్పించబోయేటువంటి సమయంలో వాక్యమును గైకొనుచున్నటువంటి వారు, వాక్యమును అనుసరిస్తున్నటువంటి వారు, వాక్య ప్రకారంగా జీవితాన్ని కట్టుకొనుచున్నటువంటి వారికి దేవుడు శ్రేష్టమైనటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క గ్రంథాన్ని మనం గమనించగలిగితే ఇప్పుడు మనం చదివినటువంటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటల్లో, ఇదిగో తలుపు నీ ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు కూడా వెయ్యనేరడు. తలుపు తీసి ఉండటానికి, తలుపు మూయబడ్డానికి ఒకే ఒక కారణం నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఫిలదెల్ఫియా సంఘం ఎదుటేమో తలుపు తీయబడింది. కారణము
వారు దేవుని వాక్యమును గైకొన్నారు, వాక్య ప్రకారంగా నడిచారు. తర్వాత క్రింద ఉన్నటువంటి సంఘాన్ని గమనించగలిగితే లవదోకియా సంఘాన్ని గుర్తు చేస్తాడు. లవదోకియా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో అక్కడ అంటాడు కదా, ఇదిగో నేను తలుపు ఎదుట నిలబడి తట్టుచున్నాను అంటాడు కదా. ఎంత చక్కటి మాట. చూడు, నా మాట గుర్తు చేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 20వ వచనం చూడండి అమ్మ ఒకసారి. 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా భోజనము చేయుదుము. చూడండి, అర్థం చేసుకుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో లవదోకియా సంఘంతో దేవుడు మాట్లాడుతుంది ఏమిటంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆయన దిగి వచ్చి మానవునికి హృదయంలోనికి ప్రవేశించడానికి అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. లవదోకియా సంఘము దేవునికి అవకాశం ఇవ్వలేదు. లవదోకియా సంఘము దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వలేదు. వినేటువంటి స్వభావం వారికి ఉండొచ్చేమో, కానీ వాక్యాన్ని అంగీకరించేటువంటి హృదయం వారికి లేదు. పిల్లరా, వినటానికి చెవులు ఉన్నంత మాత్రాన ఏం ప్రయోజనము కదా. చెవులు కోతులకి ఉన్నాయి, కుక్కలకే ఉన్నాయా లేదా? చెవులు లోకంలో ప్రతి జీవరాశికి ఉన్నాయి, అన్నిటికీ చెవులు ఉన్నాయి, కానీ హృదయం మాత్రం నరునికి మాత్రమే ఉంది. హృదయాన్ని మాత్రము దేవుడు నరునికి ఎందుకు ఇచ్చాడు అంటే, మానవుని యొక్క స్వరూపం కలిగినటువంటి వాడు, దేవుని యొక్క జీవాన్ని కలిగినటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు నరుడు. పిల్లరా, లోకములో ఉన్నటువంటి జీవరాశులకి ముక్కులున్నాయి, చెవులున్నాయి, కళ్ళున్నాయి, సమస్త అవయవాలు ఉన్నాయి, కానీ ఒక జీవాన్ని మాత్రమే, అంటే దానిలో ప్రాణం ఉంది, ఆత్మ మాత్రమే లేదు. పిల్లరా, కుక్క చనిపోతే అది అంతటితోనే జీవితాన్ని చాలిస్తూ ఉంటుంది, కానీ అది పరలోకానికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. మరొక జన్మను ఎత్తగలదా? ఎత్తలేదు. దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది కదా, ఒక నరుడు మాత్రమే మరణాన్ని చూచినా కానీ మరలా జీవాన్ని తిరిగి పొందుకోగలిగినటువంటి కృప కలిగినటువంటి వాడు. అందుకే నరునికి జ్ఞాన వివేచన కలిగినటువంటి హృదయాన్ని దేవుడిచ్చాడు. కానీ నరుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆ హృదయాన్ని పాడు చేసుకుని దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉన్నాడు. లవదోకియా సంఘానికి దేవుడు గుర్తు చేస్తున్నటువంటి మాట ఇదే, నేను నీ యొద్దకు వచ్చాను కదా, నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, నేను నీతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కేవలము వినినట్లుగా నీవు నాకు కనపడుతూ ఉన్నావు, కానీ నీ విన్న వాక్యము ఏనాడైనా నీ హృదయంలో ఫలించిందా? హృదయంలో వాక్యాన్ని గైకున్నావా? హృదయంలో నువ్వు వాక్యాన్ని గైకున్నట్లయితే ఇదిగో నీ ఎదుట నేను పరలోక రాజ్య ద్వారాన్ని తెరుస్తాను కదా. ఫిలదెల్ఫియా సంఘం ఎదుట ద్వారం ఎందుకు తెరవబడిందంటే, వారు వాక్యాన్ని గైకున్నారు. వారు వాక్యాన్ని గైకున్నారు, వాక్యాన్ని అనుసరించారు. కాబట్టి దేవుడు సంఘానికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీవు నా వాక్యాన్ని గైకున్నావు. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, కానీ వాక్యానికి నువ్వు ప్రాముఖ్యతనిచ్చి నా యొద్దకు పరిగెత్తుకొచ్చావు. నీ మాత్రము నీవు లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడలేదు. కాబట్టి నీ ఎదుట నేను పరలోక రాజ్య ద్వారములు తెరుస్తూ ఉన్నాను. కానీ లవదోకియా సంఘం ఎదుట తెరవలేదు. ఎందుకు తెరవలేదంటే, వాక్యానికి సంఘము ప్రాముఖ్యతనివ్వలేదు పిల్లరా. అందుకే దేవుడు పదే వారితో మాట్లాడుతూ, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఒక్కసారి నన్ను లోపలికి ఆహ్వానించి నన్ను అంగీకరించినట్లయితే, మారు మనసు పొందినట్లయితే నీ ఎదుట కూడా పరలోక రాజ్య ద్వారములు నేను తెరుస్తాను, పరలోక రాజ్య సంబంధమైనటువంటి ద్వారములు తెరుస్తానని సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, ఈ రాకడ దినాల్లో మనం గమనించగలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి మాట ఏమిటంటే 9వ వచనము చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. పిల్లల, దేవుని యొక్క వాక్యములు గమనించగలిగితే దేవుడు సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాటలో ప్రాముఖ్యమైనటువంటి మాట, ఇంకొక మాట వారికి గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, యూదులు కాకయే తాము యూదులమను అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదని అంటాడు కదా. యూదులు కాకయే తాము యూదులని చెప్పుకునేటువంటి ఒక అబద్ధపు సమాజం ఉన్నది అంటాడు కదా. ఇది అన్ని చోట్ల ఉండేటువంటి సమాజమే. మోసము, అబద్ధము, కపటము, ఇది సర్వసాధారణమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నరుని యొక్క హృదయంలో 2 ఆలోచనలు ఉంటాయి.
నరుడు ఎప్పుడూ కూడా నీతిమంతుడిగా యథార్థవంతుడిగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. కానీ నరుడు మాత్రము తన యొక్క ఆలోచనల చేత తన హృదయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. అందుకే నోవాహు కాలంలో మనం గమనించగలిగితే నరుల యొక్క హృదయము వారి యొక్క బాల్య దినముల నుంచి కూడా చెడ్డవి. రండమ్మా ఇటు కూర్చోండి, ఎదురు కూర్చోండి. నరుని యొక్క హృదయాన్ని మనం గమనించగలిగితే వారు బాల్య దినముల నుంచి కూడా చెడ్డవి అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే, నరుడు తప్పిపోయేటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నాడు. ఎందుకు చెడ్డ హృదయాన్ని కలిగి ఉన్నాడు అంటే అతని యొక్క హృదయంలో అతడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలే, అతడు కలిగి ఉన్నటువంటి తలంపులే అతను చెడ్డవాడిగా చిత్రీకరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. మనందరికీ తెలుసు, బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం గుర్తు చేసుకోవాలి అంటే కయ్యూను హేబేలే కదా. కయ్యూను హేబేలే కదా. వారి హృదయం ఏమిటో వారి యొక్క పనులు తెలియపరుస్తూ ఉంది. వారి క్రియలు ఏమిటో వారి యొక్క క్రియలు వారి యొక్క హృదయ ఆలోచన గుర్తు చేస్తూ ఉంది. హేబేలు దేవునికి అర్పణ అర్పించడానికి వచ్చాడు. తనకున్నటువంటి పశువులలో నుంచి అంటే గొర్రెలలో నుంచి శ్రేష్టమైనటువంటి క్రొవ్వినటువంటి బలిసినటువంటి అర్పణ దేవునికి అర్పించాడు. ఎందుకంటే ఆ యొక్క అర్పణ హేబేలు యొక్క హృదయం ఎలాంటిదో గుర్తు చేస్తూ ఉంది. కయ్యూను కూడా దేవునికి అర్పణ అర్పించాడు. కయ్యూను అర్పించినటువంటి అర్పణ వ్యవసాయదారుడు కాబట్టి తనకు పండినటువంటి పంటలో నుంచి శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకురాలేదు, కానీ శ్రేష్టమైనటువంటి దానిని తన యొద్ద పెట్టుకొని అంగీకారము కానటువంటిది, యోగ్యము కానటువంటిది, పనికిరానటువంటిది, తాలు గింజలను పోలినటువంటి అర్పణ తీసుకుని వచ్చి బలిపీఠం దగ్గర పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నరుని యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కయ్యూని యొక్క హృదయం కూడా అతని యొక్క వ్యక్తిత్వం ఏమిటి, అతని స్వభావం ఏమిటి, అతని ఆలోచన ఏమిటో గుర్తు చేస్తూ ఉంది పిల్లరా. అందుకే కయ్యూని చెడ్డవాడిగా కనపడ్డాడు, హేబేలు నీతిమంతుడిగా కనపడ్డాడు. ఈ నీతిమంతుడు చెడ్డవాడు అనేటువంటి మాటను గమనించగలిగితే వారి పనులను బట్టే, వారి ఆలోచనలు బట్టే, వారి నడవడికలను బట్టే, వారి క్రియలను బట్టే మంచివాడా చెడ్డవాడా అని దేవుడు కూడా నిర్దేశిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఫిలదెల్ఫియా సంఘానికి లవదోకియా సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఫిలదెల్ఫియా సంఘము వాక్యములో నమ్మకత్వాన్ని కలిగినటువంటి సంఘము, వాక్యమును అంగీకరించినటువంటి సంఘము, వాక్య ప్రకారంగా నడిచినటువంటి సంఘము. అందుకే ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. లవదోకియా సంఘాన్ని దేవుడు ఎందుకు మెచ్చుకోలేదు? లవదోకియా సంఘము మారు మనసు లేదు, పేరుకి సంఘమే కదా లవదోకియా సంఘము. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా, మారు మనసు పొందు అనే మాటని గుర్తు చేస్తూ ఉన్నాడు. మారు మనసు పొందితేనేగా సంఘంలో సభ్యుడిగా చేరేది. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగినట్లయితే మారు మనసు లేకపోయినా క్రైస్తవ కుటుంబంలో పుట్టుంటే చాలు కదా. క్రైస్తవ కుటుంబములు పుట్టుంటే చాలు అతడు క్రైస్తవుడే. కానీ దేవుని యొక్క వాక్యము యొక్క నిర్వచనాన్ని గమనించగలిగితే క్రీస్తు రక్తములో కడగబడిన వాడు మాత్రమే క్రైస్తవుడు, పరిశుద్ధుడిగా ఉండటకు పిలువబడిన వాడు మాత్రమే క్రైస్తవుడు. దేవుని కొరకు తను తాను ఉపేక్షించుకొని, అంటే దేవుని కొరకు సంపూర్ణంగా తను తాను సమర్పించుకొని దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడినటువంటి వాడే క్రైస్తవుడు. అటువంటిది ఫిలదెల్ఫియా సంఘము. లవదోకియా సంఘము ప్రియులారా, చూడండి లవదోకియా సంఘమును గురించి ఒక మాట మనం గమనిద్దాం. 3వ అధ్యాయము 15వ వచనంలో పలికినటువంటి మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక వెచ్చగా ఉన్నావు గనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. చూడండి పిల్లలు, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కడువర దినాలలో, ఈ యొక్క అపాయకరమైనటువంటి దినాలలో ప్రతి నరుడు కూడా హృదయాన్ని పరీక్షించుకోవాలి పిల్లరా, హృదయాన్ని పరిశీలించుకోవాలి. లోకములటువంటి మనుషులు మన యొద్దకు వచ్చి నీలో ఈ లోపం ఉంది అని చెప్పేదానికన్నా నిజంగా నీవే ప్రతిదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ నాలో ఏ లోపం ఉందో అని నీ అంతటికి నీవే ప్రశ్నించుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ఇష్టపడగలిగినట్లయితే నీవు ధన్యుడు. ఎందుకంటే సహజంగా మానవుని యొక్క దృష్టి ఎలాంటిదంటే ఎదుటివానిలో ఉన్నటువంటి నలుసును చూడడానికి ఇష్టపడతాడు, కానీ తనలో ఉన్నటువంటి ఈ దూలాన్ని చూసుకునేటువంటి స్వభావము
నరునికి కనపడదు పిల్లారా కదా. మనం గమనించగలిగితే ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పులు మనకు కనపడుతూ ఉంటాయి, కానీ మనలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి మనం ఇష్టపడలేం. లవదోకియా సంఘము కూడా అటువంటిదే. లవదోకియా సంఘం ఎలా ఉంటుందంటే, ఒక క్షణంలో మనం చూచినప్పుడు ఆహా ఇది భలే పరిశుద్ధులైనటువంటి సంఘంగా కనపడుతూ ఉంటుంది, మరొకసారి చూచినప్పుడు ఇది కూడా ఒక సంఘమేనా అనేటువంటి ఆలోచనలోనికి వస్తుంది. అటు వెచ్చగానైనా ఉండక ఇటు చల్లగానైనా ఉండక నులివెచ్చని జీవితం కలిగినటువంటి సంఘము ఈ లవదోకియా సంఘము. ఈ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, కడువరి దినాల్లో ఇటువంటి స్వభావం ఉంటే మార్చుకోవాలి. దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది కదా. ఏ క్రైస్తవుని యొక్క హృదయంలోనైనా అటు నులివెచ్చని జీవితము అంటే ఇటు వెచ్చగా కాక ఇటు చల్లగా కాక నులివెచ్చని జీవితము కలిగినటువంటి వాని మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉన్నది అనేటువంటి మాటను దేవుడు బాహూటంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. మారు మనస్సు పొందమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రాకడ దినము సమీపిస్తూ ఉంది, రాకడ కొరకు సిద్ధపడమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే ఏది ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి ఒక మాటను మనం గమనించగలిగితే 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. పిల్లలు గమనించండి, 10వ వచనంలో దేవుడు సంఘముతో మాట్లాడినటువంటి మాట గమనించగలిగితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక అంటాడు కదా. గడిచిన దినాల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అనుకుంటా మనము ఫేస్బుక్లోనూ లేదా వాట్సాప్లోనూ కూడా వీడియో చూసి ఉన్నాం. ఒక స్త్రీని అతి దారుణంగా చంపివేసినటువంటి సందర్భము. ఆమె యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి ఉన్నది. దేవుని కొరకు బ్రతుకుతూ ఉంది. దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి సమయంలో మరి కొందరు విరోధులైనటువంటి వారు ఆమె యొద్దకు వచ్చి నీవు దేవుని దూషించు, దేవుని విడిచిపెట్టు అనేటువంటి మాట పలుకుతున్నటువంటి సమయంలో ఆమె ప్రభువు కొరకు మరణించడానికైనా ఇష్టపడిందంటే, కానీ దేవుడు ఎవరో తెలియదు అనేటువంటి మాట పలకడానికి, యేసు ప్రభు దేవుడు కాదు అనేటువంటి మాట ఆమె నోట నుండి పలకడానికి ఆమె ఇష్టపడలేదు. పిల్లరా, యేసు ప్రభు వారి దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన కొరకు నేను జీవిస్తానని ఆ స్త్రీ గట్టిగా పలికినటువంటి విధానమును బట్టి అతి దారుణంగా ఆమెను చంపివేసినట్లుగా గడిచిన మాసములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే కదా, ఇది కదా హతసాక్షుల యొక్క జీవితం అంటే, ఇది కదా ప్రభు కొరకు ప్రాణార్పణముగా వారి యొక్క ప్రాణమును అర్పించడం అంటే. నేటి దినాల్లో పిల్లరా శోధనలు సంభవిస్తూ ఉంటాయి, మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితులు కనపడుతూ ఉంటాయి. కానీ క్రైస్తవ విశ్వాస యొక్క హృదయంలో ఉండవలసినటువంటి ఆలోచన ఏమిటంటే, దేవుని వాక్యమును గైకొనాలి, ఓర్పుతో శోధన జయించాలంటాడు. యేసు ప్రభువారు దేవుని కుమారుడే. యేసు ప్రభువు సకల మానవాల్ని మరణము నుండి విమోచించడానికి ప్రాణము పెట్టుటకు వచ్చినటువంటి వాడే. ఆయనతో ఉన్నటువంటి వారే, ఆయన సహచరులైనటువంటి వారే, ఆయన స్వజనులైనటువంటి వారే ఆయన మరణానికి అప్పగించినటువంటి సందర్భాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. యూదులైనటువంటి వారు, యూదా మతనాయకులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, ఆఖరికి శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని మరణానికి అప్పగించాడు కదా. ప్రభు దగ్గర ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఆయన మరణానికి అప్పగించడంలో ఒక పాత్ర పోషించినటువంటి వాడే కదా. యూదుల్లో జన్మించినటువంటి ఆయన యూదులకు రాజుగా పుట్టినటువంటి ఆయన్ని యూదులే స్వయంగా మరణానికి అప్పగిస్తూ ఉన్నారు కదా. పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, సద్దూకాయులైనటువంటి వారు మన కొరకు ఒక మనుష్యుడు మరణించడం ప్రయోజనకరమని ఆ మనుష్యుని మరణానికి అప్పగించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. యేసు ప్రభువారు మరణాన్ని ఓర్పుతో జయించారు. పిల్లరా, ఎంత శ్రమ, శరీరానికి తాకినటువంటి శ్రమ, వేదన, మరణకరమైనటువంటి పరిస్థితి యేసు ప్రభువారి యొక్క జీవితంలో తాను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆయనకున్నటువంటి ఓర్పు ఏమిటంటే, మరణపు ముళ్ళు విరవాలి,
మరణాన్ని జయించాలి, మానవుని యొక్క ముఖముల మీద కప్పబడినటువంటి ఈ మరణపు ముసుగును తొలగించాలని ఆ యొక్క శ్రమనంతటినీ కూడా, బాధనంతటినీ కూడా, వేదనంతటినీ కూడా ఆయన ఓర్పు కలిగినటువంటి వాడై అధిగమించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మనకుందా ఓర్పు? ఈరోజు నిజంగా మానవుని యొక్క జీవితాన్ని గమనించగలిగితే భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, కుటుంబ జీవితంలో కూడా క్షణికావేశం ఎక్కువ, కానీ కనీసం ఓర్పు సహనం అనేటువంటిది లేదు పిల్లరా. చూడండి, ఏ కుటుంబానైనా చూడండి, ఏ సంఘానైనా చూడండి, ఎటువంటి క్రైస్తవ జీవితాన్నైనా చూడండి, ప్రస్తుత పరిస్థితులు మనం గమనించగలిగితే దేవుని బిడ్డలైనటువంటి వారు ఓర్పుకు నిదర్శనంగా ఉండాలి, సహనం ఉండాలి, వారికి నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, యథార్థత ఉండాలి, దేన్నైనా కానీ ప్రేమతో అధిగమించాలి. ప్రేమ లేనటువంటి స్థితి కనపడుతూ ఉంది, ఓర్పు లేనటువంటి స్థితి కనపడుతూ ఉంది, సహనం లేనటువంటి స్థితి కనపడుతూ ఉంది. నువ్వు ఒక మాట అంటే నేను రెండు మాటలు అనేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కదా. నువ్వు నన్ను ఒక మాటను చూడు, నేను నిన్ను తిరిగి రెండు మాటలు అంటాను. నువ్వు నన్ను ఒక దెబ్బ కొట్టు చూడు, నీ జీవితం నాశనం చేస్తున్నటువంటి స్థితిలో పగ, ప్రతీకారం, అవునా కాదా? ఫిలదెల్ఫియా సంఘం అంటే సోదరుని ప్రేమించేవాడు. సంఘం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి అంటే నీవు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో ప్రేమించగలిగినటువంటి ప్రేమ కలిగి ఉండాలి. నేటి దినాల్లో ఉందా ప్రేమ? లేదు. నేటి దినాల్లో ప్రేమ లేదు పిల్లల. సంఘములో పగ, ప్రతీకారము తప్ప, ద్వేషము, అసూయ తప్ప, కలహము, మత్సరము తప్ప ఎక్కడ దేవుని ప్రేమ ఉన్నది? ఎక్కడ దేవుని నీతి ఉన్నది? ఎక్కడ దేవునికి సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మ స్వభావం ఉన్నది పిల్లరా? దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది కదా. నీ ఎదుట ద్వారము తెరవబడి ఉండాలి అంటే నీలో ప్రేమ ఉండాలి. నీ ఎదుట పరలోక రాజ్య సంబంధమైనటువంటి ద్వారము తెరవబడి ఉండాలి అంటే నీలో దేవుని వాక్యం ఉండాలి, వాక్య సంబంధమైనటువంటి జీవితం ఉండాలి. అందుకే దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి మరలా మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో భూమి మీదకి శోధన రాబోతూ ఉంది. నేను అంటాను కదా, శోధన ప్రేమ లేనటువంటి శోధన, ద్వేషముతో కూడినటువంటి శోధన దేవుడు లోకంలో అనుమతిచ్చాడు పిల్లరా. మనం అనుకుంటాము శోధనలు అనగానే ఏదో దేవుడు రాకడ దినాల్లో జరిగేటువంటి పరిస్థితుల్లో, నోవాహు కాలంలో జరిగినట్లుగా, లోతు దినాల్లో జరిగినట్లుగా ఆ భయంకరమైనటువంటి విపత్తుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం పిల్లరా. కానీ దేవుడు మాటలను గమనించగలిగితే మొట్టమొదటిగా కుటుంబాలు పాడు చేయబడతాయి, క్రైస్తవ కుటుంబాలు పాడు చేయబడతాయి. కుటుంబాలు పాడు చేయబడిన తర్వాత సంఘాలు పాడు చేయబడతాయి. సంఘము పాడు చేయబడిన తర్వాత సమాజము కూడా పాడైపోద్ది. క్రైస్తవుడు దీపం వంటివాడు, క్రైస్తవుడు దీపం వంటివాడు. అతడు వెలిగించబడ్డాడు అంటే ఇతరులకు వెలిగివ్వాలి, కానీ ఇతరులని చీకటిలోనికి, అంధకారంలోనికి నెట్టివేసేటువంటి పరిస్థితి ఉండదు పిల్లరా. నేటి దినాల్లో మనం గమనించగలిగితే ఏ కుటుంబాన్ని గమనించినా కానీ ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రశాంతత లేదు. ఏ కుటుంబంలో చూసినా కానీ ఏదో ఒక రకమైనటువంటి చింత, వేదన కనపడుతూ ఉన్నది, కానీ ఏ కుటుంబాల్లో కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఏదో సాధించాలని పరిగెడతారు, కానీ చివరికి దుఃఖముఖాలు వేసుకుని ఇంటికి చేరతారు పిల్లలు, అవునా కాదా? మన గుండెల మీద చేసుకొని చెబితే ఏదో సాధించాలి అని పరిగెడతారు, కానీ తిరిగి వచ్చేటువంటి సమయంలో తలదించుకున్నటువంటి వాడై, దుఃఖముఖములు వేసుకున్నటువంటి వారై, ఏదో నిరాశ, నిస్పృహ కోల్పోయినటువంటి పరిస్థితిలో నిలబడేటువంటి పరిస్థితి. నేను అంటాను కదా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ధైర్యంగా నిలబడు, నిన్ను దేవుడు ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. ఈరోజు నువ్వు దేవుని విడిచి పరిగెడుతూ ఉన్నామేమో, నీ కుటుంబము పిల్లరా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది. దేవుడు సంఘానికి గుర్తు చేసిన మాట ఏమిటంటే ఓర్పు. ఓర్పు. భర్త భార్యను ఒక మాట అన్నా ఓర్పు ఉండాలి, భార్య భర్త ఒక మాట అన్న ఓర్పు ఉండాలి. ఎందుకంటే ఓర్పు అక్కడ కలహము కలగకుండా ఉండటానికి కారణమవుతుందంట. ఓర్పు విద్వేషము రెచ్చబట్టకుండా ఒక కారణమవుతుందంట. ఎందుకంటే మనుషుల మధ్య కోపము పెరిగిపోతూ ఉంటుంది. కోపము తగ్గించుకోవాలి అంటే, విద్వేషము తగ్గించుకోవాలి అంటే ఓర్పు ఉండాలి. ఓర్పులో నుంచి ప్రేమ రావాలి, ప్రేమలో నుంచి సహనం ఉండాలి పిల్లారా. ఈరోజు ఇవి మనకి దొరికేటువంటి స్థలం ఏదైనా ఉన్నదా? ఈరోజు ఇది మనకి ఇవ్వగలిగినటువంటిది ఏదైనా ఉన్నదా అంటే నేను అంటాను కదా, దేవుని యొక్క వాక్యమే. ఈరోజు వాక్యం ఎంతగా నీ హృదయంలో ఉంటుందో అంతగా నీవు దీన మనస్సు కలిగినటువంటి వాడవై ఉంటావు, దీనత్వము కలిగినటువంటి వాడై ఉంటావు. నీవు దీనత్వము లేనటువంటి వాడిగా ఉన్నావు అంటే, దీన మనస్సు లేనటువంటి వాడిగా ఉన్నావు అంటే
దేవుని వాక్యమునకు నీ హృదయంలో స్థానము లేదు. నువ్వు ఫిలదెల్ఫియా సంఘములో ఒక సభ్యుడిగా ఉండాలంటే అది సాధ్యమైనటువంటిది కాదు. అందుకే ఈ సంఘానికి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఓర్పు కలిగి ఉండు, శోధన రాబోతూ ఉంది, శోధన జయించేటువంటి ఓర్పు కలిగి ఉండు అనేటువంటి మాట వాక్యంలో గుర్తు చేయబడుతూ ఉంది. చూడండి, ఒకసారి నేను మీకు తెలియపరుస్తాను దేవుని యొక్క వాక్యములో. దెస్సలోనికి రాసినటువంటి రెండవ దెస్సలోనికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. పిల్లలు గమనించండి, త్వరగా మనము కొద్దిగా ఫాస్ట్గా వాక్యమును ముందుకు తీసుకుని వెళదాం. ప్రభోజన సంస్కారం ఉన్నది కాబట్టి దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి అమ్మా. బద్ధులమై ఉన్నాము, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. పిల్లలు గమనించి ఈ వాక్యాన్ని గమనించగలిగితే దెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు కొన్ని మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు. కృతజ్ఞత భావాన్ని దేవుని ఎదుట వ్యక్తపరుస్తూనే ఈ సంఘము చాలా బలమైనటువంటి సంఘము. ఎక్కడ బలమైనటువంటిది అంటే విశ్వాసములో బలమైనటువంటి సంఘము కదా. ఫిలదెల్ఫియా సంఘము వాక్యములో నమ్మకత్వం కలిగింది, వాక్య ప్రకారంగా వారి యొక్క జీవితాన్ని కట్టుకున్నారు. ఇక్కడ దెస్సలోనిక సంఘాన్ని గమనించినటువంటి సమయంలో పౌలు భక్తుడు సంఘానికి గుర్తు చేసినటువంటి మాట ఏమిటంటే, చూడండి ఇక్కడ అంటాడు, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అంటాడు కదా. ఎదగాల, క్రీస్తు స్వారూప్యంలోనికి రూపాంతరము చెందినట్లు అభివృద్ధి చెందాల. అభివృద్ధి అనేటువంటిది అనగానే చాలామంది ఒక్కసారిగా ఇటు చూస్తూ ఉంటారు, ఎందుకంటే భౌతికపరమైనటువంటి పరిస్థితుల వైపు చూస్తూ ఉంటారు. అభివృద్ధి అనేటువంటి ఆ మాట మనకు కనపడగానే ఆ అభివృద్ధి ఏమిటంటే, ఒకటి మనము సంపద విషయంలో కావచ్చు, వనరుల విషయంలో కావచ్చు, ఎదుగుదల విషయంలో కావచ్చు, భవిష్యత్తును గురించి కావచ్చు కదా. ఈ లోకపరమైనటువంటి వాటిలో ఎంత ఎదిగితే అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించారంటాడు. నేను అంటాను కదా, అది కాదు ఆశీర్వాదమా. ఈ లోకంలో నీవేమి కలిగి ఉన్నావో దేవుని ఎరగనటువంటి వాడు నీకన్నా రుణంతలు కలిగి ఉన్నాడు, అవునా కాదా. ఈ లోకంలో నీ దగ్గర ఏమున్నదో దేవుని ఎరగనటువంటి వాడు నీకన్నా 4 అంతల సమాజంలో కలిగి ఉన్నాడు. అతను అనుకోవచ్చుగా, నేను ఆశీర్వదించబడ్డాను అని అతను అనుకోవచ్చు కదా. అది కాదు అభివృద్ధి అనేటువంటిది, అది కాదు ఆశీర్వాదం అనేటువంటిది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంచాడు కదా, ఆశీర్వాదము అభివృద్ధి అనేటువంటిది వ్యక్తి యొక్క హృదయానికి సంబంధించి ఉన్నది, అది వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించి ఉన్నది. దేవుడు వారికి ఎప్పుడు ఏది కావాలో దాన్ని ఇస్తాడు. కానీ దేవుడు కోరుచున్నటువంటి అభివృద్ధిని గురించి సంఘానికి ఇక్కడ గుర్తు చేసినటువంటి మాట ఏమిటంటే, చూడండి అంటాడు కదా, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటాడు కదా. ఒకటి అభివృద్ధి చెందుతూ ఉన్నారు, రెండోది విస్తరిస్తూ ఉన్నారు. ఎక్కడ విస్తరిస్తూ ఉన్నారు అంటే ప్రేమలో విస్తరిస్తూ ఉన్నారు. ఇది సంఘానికి చాలా ప్రాముఖ్యము. సంఘము ఎదగకపోవడానికి, ఎదుగుదలకు ఉన్నటువంటి అడ్డంకులలో ప్రాముఖ్యమైనటువంటి అడ్డంకి ఏమిటంటే దేవుని ప్రేమ కలిగి ఉండకపోవటమే కదా. దేవుని ప్రేమ కలిగి ఉండకపోవటమే ఎదుగుదలకు ప్రాముఖ్యమైనటువంటి అడ్డంకి. ప్రియులారా, నిజమే, ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ఎదుగుదల ఉంటుంది, ఎక్కడైతే దేవుని వాక్యమును గైకొనేటువంటి హృదయం ఉంటుందో అక్కడ దేవుని ద్వారములు తెరవబడేటువంటి ఆ అవకాశం కనపడుతుంది అనేటువంటి మాట దేవుడు సంఘమునకు గుర్తు చేస్తూ ఉన్నాడు, విశ్వాసులకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రేమ కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కడువర దినాల్లో దేవుని ప్రేమ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు. దేవుని ప్రేమ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు. విశ్వాసము లేకుండా
దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. నిజమే కదా, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, విశ్వాసము లేకుండా నీవు దేవునికి ఇష్టడిగా ఉండలేవు, వాక్యమును గై కొనకుండా క్రీస్తు స్వారూప్యములోనికి నువ్వు రూపాంతరము చెందలేవు. ఈ మూడింటిని పిల్లరా ఖచ్చితంగా మన జీవితంలో కలిగి ఉండాలి. చూడండి, ఈ యొక్క మాటలు మనం గమనించగలిగితే దెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక ఈ 1వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటల్లో, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచుబడ నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు అంటాడు కదా. ఎంత చక్కటి మాట. తీర్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు, రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలదెల్ఫీ ఆ సంఘానికి దేవుడు ఇదే మాట గుర్తు చేస్తూ ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నిజమే, ఆయన రాబోతూ ఉన్నాడు. ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు పిల్లరా. మనం అనుకుంటాం, లెక్కలేసుకుంటా ఉంటాం, ఓహో ఇదా పలానా రోజు అని. చాలామంది ఆ తెలివి కలిగినటువంటి జ్ఞానవంతులు ఆయన ఇప్పుడే రాడు, పలానా సమయంలో రాబోతూ ఉన్నాడు అనేటువంటి మాటలు పలుకుతూ ఉంచారు. నిజమే, నేను అంటాను కదా, దేవుని యొక్క రాకడా మానవుని యొక్క పోకడా ఎవరికీ తెలియదు. కానీ జ్ఞానవంతులైనటువంటి వారు, అతి జ్ఞానవంతులైనటువంటి వారు, అతి తెలివి కలిగినటువంటి వారు, నేను ఎప్పుడు పోతానో నాకు తెలుసు అంటాడు కదా. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలుసు అంటాడు. దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది, ఆయన ఎప్పుడు ఈ లోకంలోనికి వస్తాడో ఆఖరికి ఆ మనుష్య కుమారునికి కూడా తెలియదు, ఆయనకు కూడా తెలియదు, తండ్రికే తెలుసు అంటాడు. దేవుని కుమారుడైన యేసు ప్రభువారు అంటాడు కదా, ఆ దినమైనను ఆ గడి అయినను తండ్రికే తెలుసు. నిజమే, కానీ ప్రకటన గ్రంథంలో మనుష్య కుమారుడు రాబోతూ ఉన్నాడని ఫిలదెల్ఫీ ఆ సంఘానికి గుర్తు చేస్తాడు. అక్కడ అంటాడు కదా, ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను, నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకు అంటాడు, జీవ కిరీటాన్ని గట్టిగా పట్టుకు అంటాడు. ఇక్కడ దెస్సలోనికి రాసినటువంటి సంఘానికి కూడా పౌలు భక్తుడు గుర్తు చేసినటువంటి మాట ఏమిటంటే, ఈ 6వ వచనంలో 1వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు అంటాడు కదా. ఆయన రాబోతూ ఉన్నాడు, రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో మనము ప్రేమ కలిగినటువంటి ప్రభువును చూచాం, కరుణ కలిగినటువంటి ప్రభువును చూసాం, శిలువలో మన కొరకు మరణించినటువంటి ప్రభువును చూసాము. కానీ రెండవ రాకడ సమయంలో మనము చూడబోతున్నటువంటి ప్రభువులో ప్రేమను చూడగలవా? ఈసారి ఆయన హృదయంలో ప్రేమను మనం చూడలేం, ఆయన మాటలో మాధుర్యాన్ని మనం చూడలేం కదా. ఆయన ఆ యేసు ప్రభువు సిలువ మోసినటువంటి సమయంలో ఉన్నటువంటి మాటలు ఉన్నటువంటి మాధుర్యం ఏమిటంటే, అందరూ కన్నీరు కార్చుచు జాలి పడుతున్నటువంటి సమయంలో ప్రభు అంటూ ఉన్నాడు కదా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రేమ కలిగినటువంటి స్వరముతో ఆయన వారికి మాట్లాడుతూ ఉన్నాడు. ఈసారి రాబోతున్నటువంటి సమయంలో ఆయన స్వరం మారుతూ ఉంది, ఆయన రూపం మారుతూ ఉంది, ఆయన స్వభావం అంతా కూడా ఆయన ఎలా ఉండబోతూ ఉన్నాడు అంటే భయంకరమైనటువంటి కఠినమైనటువంటి హృదయంతో రాబోతూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, అరే ప్రభువు నాకు తెలుసు కదా అని ఆయన ఎదుటి నిలబడి, అయ్యా నువ్వు నాకు తెలుసు అంటే ఆయన ఒకే మాట అంటాడు కదా, నీవెవరో నాకు తెలియదు అంటాడు కదా. మనకి ఉదాహరణకి బైబిల్లో రాయబడినటువంటి మాటే, రక్షించబడినటువంటి 10 మంది కన్యకల జీవితాన్ని గుర్తు చేసిన మాట. 10 మంది రక్షించబడ్డారు, మనుష్య కుమారుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, సిద్ధపాటు లేనటువంటి స్వభావం కనపడుతూ ఉంది. 10 మంది దగ్గర దివిటీలు వెలిగించబడుతూ ఉన్నాయి. ఒక 5గురు ఏమో బుద్ధి కలిగినటువంటి వారు కడ వరకు కూడా దివిటీలు ఎలగడానికి అవసరమైనటువంటి సిద్ధలలో నూనె సిద్ధపరుచుకున్నారు. మిగిలినటువంటి 5గురు కన్యకలను మనం గమనించగలిగితే దివిటీలు వెలిగించబడ్డాయి, కానీ కడ వరకు కూడా దివిటీలు ఎలగడానికి అవసరమైనటువంటి సిద్ధలలో ప్రియులారా నూనె లేకుండా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కడబోర శబ్దము వినపడుతూ ఉంది. మనుష్య కుమారుడు రాబోతున్నటువంటి సమయంలో శబ్దము వినపడుతూ ఉంది. అందరూ కునుకు తీశారు. కునుకు తీసినటువంటి వారు లేచి మరలా దివిటీలను వెలిగించుకున్నారు. దివిటీలు వెలిగించబడినటువంటి సమయంలో వెలుగుతూ ఉన్నాయి దివిటీలు. మిగిలినటువంటి 5గురు యొక్క దివిటీలు మసకబారిపోతూ ఉన్నాయి కదా. వయసు మీద పడే కొలది, షుగర్ పెరిగే కొలది కళ్ళు ఎలా మసకబారుతూ ఉంటాయో కదా, నేటి దినాల్లో మనం గమనించగలుగుతూ ఉంటాం. కళ్ళు మసకబారుతూ ఉంటాయి వయసు పైబడే కొలది. అలాగే బుద్ధి లేనటువంటి కన్యకల యొక్క దివిటీలు కూడా ఆరిపోవడం ప్రారంభిస్తూ ఉన్నాయి. అరే మా దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి,
ఇవి వెలగాలి అంటే నూనె కావాలి అని ఆ 5 కన్యకులు బుద్ధి లేనటువంటి వారు మిగిలినటువంటి వారి దగ్గర నూనె అడుగుతున్నటువంటి సమయంలో అప్పటి వరకు వారు కలిసి ఉండొచ్చేమో, అప్పటి వరకు వారు స్నేహితులై ఉండొచ్చేమో, అప్పటి వరకు మంచి ప్రేమ ఆప్యాయత అనురాగములు వారి మధ్య పినవేసుకుని ఉండొచ్చేమో, కానీ మనిషి కుమారుని యొక్క రాకడ దినాల్లో ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాసం వారిదే కదా. నీ ప్రార్థనను పరలోకం తీసుకెళ్ళిద్దా? లేదు కదా. వెనకటికి ఒక కథ ఉందంట కదా. వెనకటి పల్లెటూరులో ఒక తాగుబోతు ఒక మాట అన్నాడంట, పిల్లారా, సంఘంలో ఒక పెద్ద గుడికి వెళ్ళేటువంటి సమయంలో పాస్టర్ గారు అడిగంట, అయ్యా మరి నీ భార్య రోజు చక్కగా దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి మంచి ప్రార్థనాపరురాలుగా విశ్వాసిగా ఉన్నది కదా, నీవెందుకయ్యా మరి ఏంటి రోజు ఇలా తాగుతా తిరుగుతా మారు మనసునేటువంటి స్థితిలో ఉన్నావు అంటే, అయ్యా నాకు తెలుసు నా భార్య ప్రార్థన చేస్తుంది, నా భార్య ప్రార్థన చేసి అలా దేవుడు ఆమెను అలా తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆమె చెంగు పట్టుకుని నేను కూడా అలా వెళ్ళిపోతానయ్యా అనేటువంటి మాట పలికాడంచా కదా. నేటి దినాల్లో ఉన్నటువంటి మూర్ఖపు ఆలోచన ఎలాంటిదంటే, ఇంటిలో ఒకళ్ళు ప్రార్థనాపరులు ఏంటి కుటుంబం మొత్తం వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఎందుకు వెళ్ళిద్ది? అజ్ఞానం, అవివేకం. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన పరలోకానికి వెళ్తావా? వెళ్ళవు. పిల్లరా, మారాలి, మనస్సు మారాలి, ఆలోచనలు మారాలి, తలంపులు మారాలి. నీ ఇంటిలో ఒకళ్ళు ప్రార్థనాపరులు ఉంటే వాళ్ళు చేసే ప్రార్థన నేను పరలోకంలోనికి తీసుకుని వెళ్ళదు. నీ జీవితం నువ్వు మార్చుకోవాలి. నీ అంతరికి నువ్వు రక్షణ కలిగి ఉండాలి, నీ అంతరికి నువ్వు మారు మనసు కలిగి ఉండాలి. మేము చేసినా ఎదుటివాడు చేసినా కానీ మేలుకరమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయగలుగుతామేమో, కానీ పరలోకములో నీవు ఉండేటువంటి జీవితము నీ ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉన్నది. పిల్లరా, ఈ వాక్యాన్ని గమనించగలిగితే ఆ బుద్ధి లేనటువంటి వారు దివిటీలు ఆరిపోయేటువంటి పరిస్థితి ఉంది. మనుష్య కుమారుడు వచ్చిస్తున్నాడు. ఆయన వచ్చిన తరువాత పిల్లరా, సిద్ధపడినటువంటి వారు ద్వారములో గుండా లోపలికి ప్రవేశించారు. ద్వారములు మూయబడి ఉన్నాయి. ఈ 5 వల్ల సిద్ధపడదామని వెళ్ళి నూనె తెచ్చుకునే లోపు ద్వారములు మూయబడి ఉన్నాయి. తలుపు తడుతూ ఉన్నారయ్యా, మాకు తలుపుది, మాకు తలుపుది, మాకు తలుపుది అని వారికి వినపడినటువంటి ఏకైక స్వరము మీరెవరో నేను ఎరుగును అనేటువంటి స్వరము కదా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ దినము సంభవించక మునిపే జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ దినాన్ని చూడకూడదు, ఆ దినములోనికి ప్రవేశించకూడదు. ఆ దినములోనికి ప్రవేశించక మునిపి ఇక్కడే మారు మనసు పొందుకోవాలి. ఇక్కడే ఆ యొక్క మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని జీవించాలి. అందుకే దెస్సలోనిక సంఘానికి ఆ పౌలు భక్తుడు గుర్తు చేసినటువంటి మాట ఏమిటంటే, దేవుడు అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమవబోతూ ఉన్నాడు అంటాడు కదా. అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమవబోతూ ఉన్నాడు. ఈసారి అగ్నిజ్వాలలు దహించబోతూ ఉన్నాయి. ఆయన అగ్నిజ్వాలల్లో రాబోతూ ఉన్నాడు. ఆ అగ్నిజ్వాలలు ఎందుకు అంటే, మారు మనసు పొందనటువంటి వారికి, రక్షణ లేనటువంటి వారికి. చూడండి అక్కడ అంటాడు కదా, దేవుని నెరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయడానికి ఈసారి ఆయన అగ్నిజ్వాలలో రాబోతూ ఉన్నాడు. ఆ అగ్నిజ్వాలలో వారు దహించబడబోతూ ఉన్నారు. వాక్యములు మనం గమనించగలిగితే చూడండి, అక్కడ తర్వాత చదవండి. మిమ్మల్ని శ్రమపరచు వారికి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఈరోజు నువ్వు శ్రమ పడుతూ ఉన్నావా దేవుని నిమిత్తము? ఈరోజు దేవుని నామము నిమిత్తము నువ్వు దూషించబడుతూ ఉన్నావా? ఈరోజు దేవుని నామము నిమిత్తము నువ్వు అవమానం ఎదుర్కొంటూ ఉన్నావా? ఈరోజు దేవుని నామము నిమిత్తము ఎటువంటి కష్టము, ఎటువంటి నష్టము, ఎటువంటి శ్రమ నీకు ఎదురైనా కానీ ఏం పర్వాలేదు, ఓర్పు కలిగి ఉండు. నిన్ను శ్రమపరచుటకు వచ్చినటువంటి వారిని ఆయన శ్రమపరచబోతూ ఉన్నాడు కదా. వాక్యములు గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఓర్పు కలిగి ఉండు. ఎవరైతే నిన్ను శ్రమ పెడతారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడతారో, ఎవరైతే నిన్ను బాధ పెడతారో, ఎవరైతే నిన్ను కష్టాలు పాలు చేస్తారో, ఎవరైతే నిన్ను భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తారో, దేవుడు వారిని గుర్తు పెట్టుకొని వారిని శ్రమపరచబోతూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఎంత శ్రేష్టమైనటువంటి అభయమో. దేవుడు నీతిమంతులకి, పరిశుద్ధులకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇదే. ఈరోజు నీతిమంతుడిగా నీవు జీవిస్తే, ఈరోజు పరిశుద్ధుడిగా నీవు జీవిస్తే, ఈరోజు వాక్యమును గైకొన్నటువంటి స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు కష్టపడు, ఇబ్బంది పడు, శ్రమపడు, ఓర్చుకో. నిన్నెవరు ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకో. నిన్ను బాధ పెట్టినటువంటి వాడిని దేవుడు బాధ పెట్టబోతూ ఉన్నాడు. నిన్ను కష్టపెట్టినటువంటి వాడిని దేవుడు కష్టపెట్టబోతూ ఉన్నాడు. నిన్ను శ్రమ పెట్టినటువంటి వాడిని దేవుడు శ్రమపరచబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఇది నా మాట కాదు, వాక్యములో రాయబడినటువంటి మాట.
ఇది దేవుడు వాక్యంలో గుర్తు చేసినటువంటి మాట, విశ్వాసులకి ధైర్యాన్ని ఇస్తున్నటువంటి మాట. ఫిలదెల్ఫియాకి ఇదే మాట గుర్తు చేస్తూ ఉన్నాడు, ఓర్పు కలిగి ఉండు, శోధన రాబోతూ ఉంది, నువ్వు శ్రమ అనుభవించినా కానీ నిన్ను శ్రమ పెట్టినటువంటి వారు నేను శ్రమల పాలు చేయబోతూ ఉన్నాను, వారి జీవితమును మరణమునకు అప్పగించబోతూ ఉన్నాను అనేటువంటి మాటను ఈ వాక్యంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి పిల్లల, తర్వాత మనం గమనించగలిగితే ఆ వాక్యములో ఆ దినమున చూడండి, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందుల మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. పిల్ల చూడండి, జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎవరైతే దేవుని వాక్యమును గైకొనరో, ఎవరైతే నీతిమంతులైనటువంటి వారిని శ్రమల పాలు చేస్తూ ఉంటారో వారిని దండించబోతున్నటువంటి దినము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారి యొక్క జీవితాలను మరి భయంకరమైనటువంటి నిత్య నాశనమునకు అప్పగించబడేటువంటి దినముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, దేవుని యొక్క వాక్యము మనల్ని మేలుకొలుపుతూ ఉంది. పడిపోయినటువంటి స్థితిలో నుండి మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యము నిలబెడుతుంది. ఎక్కడైనా కానీ మనం జారిపోయామేమో, ఎక్కడైనా కానీ మనము తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. విశ్వాసములు ఓర్పు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రియులారా, ద్వేషము జీవితాన్ని నరకములోనికి నెట్టివేస్తూ ఉంది కదా. ఈరోజు ద్వేషము, అసూయ, పగ, క్రోధము, మత్సరము నీ జీవితాన్ని రేపు ఎక్కడ నిలబెట్టబోతూ ఉన్నాయి అంటే నరకములో నిలబెట్టడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది, దేవుడు న్యాయపు తీర్పు తీర్చడానికి ఆ ద్వారము ఎదుట నిలబడినట్లుగా వాక్యములో కూడా మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లరా, చూడండి ఒక మాట, ఆ మాట నేను మీకు గుర్తు చేస్తాను. పిల్లరా, ఆ మాట నేను మీకు గుర్తు చేస్తాను. దేవుడు ఆ తలుపు ఎదుట నిలబడి ఉన్నాడు, తలుపు ఎదుట నిలబడి ఉన్నాడు. చూడండి, ఇదే గ్రంథంలో మనం గమనించగలిగితే దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటల్లో పిల్లలు ఒక చక్కటి మాట, స్పష్టమైనటువంటి తీర్పును గురించి గుర్తు చేసినటువంటి మాటను గురించి, దేవుడు తలుపు ఎదుట, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఆ తలుపు ఎదుట నిలవబడి తీర్పు తీర్చుటకై ఎదురు చూస్తూ ఉన్నట్లుగా వాక్యంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి ఒక్కసారి యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిద్దాం. ఈ అధ్యాయంలో పిల్లరా, ఇక్కడ రాయబడింది ఆ మాట, 5వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు గల వాక్యాన్ని గమనించగలిగితే, పిల్లలు గమనించండి, క్లుప్తంగా గుర్తు చేస్తూ ఉన్నాను. 5వ అధ్యాయంలో 7వ వచనం అంతా కూడా గమనించగలిగితే, 7వ వచనంలో ప్రభువు రాకడ గురించి ఓపిక కలిగి ఉండమని పలికినటువంటి మాటల్లో ఒక వ్యవసాయదారుని గుర్తు చేస్తూ ఉన్నాడు. చదవండి అమ్మా, అప్పుడు చదవండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకుని కదా. పిల్లలు, మనందరికీ తెలిసి వాక్యము దీనిలో ఉన్నటువంటి అర్థము, ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు అనుకోండి. వ్యవసాయం చేసేటువంటి సమయంలో, ప్రారంభంలో, ఋతుపవనముల ఆగమనము సమయంలో తొలకరి వర్షం పడుతూ ఉంటుంది. తొలకరి వర్షము పడిన మరుక్షణము పిల్లరా నేలను సేద్యము చేయడం ప్రారంభిస్తాడు, విత్తనములు విత్తడం ప్రారంభిస్తాడు. పంటకి అనుకూలమైనటువంటి రీతిలో నేల మార్చబడుతూ ఉంటుంది. దాన్ని తొలకర వర్షం అంటాడు. అది పంట పండినటువంటి సమయంలో, మరల ఆ పైరు ఎదుగుతున్నటువంటి సమయంలో ఇంకొక వర్షము కొరకు ఆ రైతు ఎదురు చూస్తాడు. అదేమిటంటే కడవర వర్షము. ఈసారి ఆ వర్షము పడిందంటే పంట సమృద్ధిగా చేతికి వస్తుంది, మంచి ఫలము అక్కడ ఫలించబడుతూ ఉంటుంది. రైతు ఎప్పుడు కూడా, వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా కడవర వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కడవర వర్షము పడిన తర్వాత మంచి ఫలాన్ని, మంచి పంటను అతడు పొందుకుంటాడు. పిల్లరా, అది అతనికి అభివృద్ధిని కలిగిస్తూ ఉంటుంది. అపోస్తల కాలంలో పిల్లరా తొలకరి వర్షము పరిశుద్ధాత్మ వారిని తాకుతూ ఉంది. కడవర వర్షము కూడా సంఘాల్లో కుమ్మరించబడుతూ ఉంది. ఆత్మచేత ఎదిగినటువంటి వాడు బలపరచబడుతూ ఉన్నాడు. ఇప్పుడు రెండో మాట ఇక్కడ చదువుదాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనాన్ని ఇప్పుడు చదవండి పిల్లారా.
చదవండి, గమనించిన అర్థం చేసుకునే వాక్యము. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇది పిల్లరా నేను మీకు గుర్తు చేయాలనుకున్న వాక్యములు మనం గమనించగలిగితే ప్రభువు రాకడ సమీపిస్తూ ఉంది. ఇప్పుడు న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడు? ప్రతి ఇంటి దగ్గర గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. 3 విషయాలు గుర్తు చేశా, మీరు అర్థం చేసుకోగలిగితే. ఫిలదెల్ఫియా సంఘంలో వాక్యం ఉంది, ద్వారములు తెరవబడ్డాయి. లవదోకియా సంఘంలో వాక్యం లేదు, ద్వారములు మూయబడ్డాయి. తలుపు దగ్గర నిలుచుండి ఆయన తలుపు తడుచు ఉన్నాడు. 3వది గమనించగలిగితే అదే తలుపు దగ్గర న్యాయాధిపతి నిలబడ్డాడు. ఒకటేమో రక్షకుడిగా తలుపు తట్టాడు, రెండోది తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా తలుపు యొద్ద నిలబడి నీ గురించి తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. చాలామంది హిందూస్ అంటాడు కదా, యముడు గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, యమపాసముని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో యముడు అనేటువంటి మాట. నేను అంటాను కదా, న్యాయాధిపతి నీ ఎదుట నిలబడ్డాడు అంటే నీ కంటికి కనపడకుండా ఇప్పుడు న్యాయాధిపతి నీ దగ్గరే ఉన్నాడు అంటాడు. అంతే, న్యాయాధిపతి నీ దగ్గర నిలబడ్డాడు. నీ హృదయమును బట్టి ఆయన న్యాయము తీర్చడానికి ఆయన యుద్ధున్నటువంటి గ్రంథములో నీ గురించి లిఖిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? న్యాయాధిపతికి భయపడాలి. లోకములో ఉన్నటువంటి మనుషులకు నువ్వు భయపడినా భయపడకపోయినా పెద్ద ఇదేం కాదు. లోకములో ఉన్నటువంటి వారు అంటే నీ ప్రాణము తీస్తారేమో, కానీ న్యాయాధిపతి నరకములో పడద్రోస్తాడు. పిల్లరా, ప్రాణము లోకములో పోవచ్చేమో, కానీ ప్రాణము తిరిగి దక్కించుకుంటే పరలోకములో నువ్వు ఉండగలుగుతావు. ఎందుకంటే పరలోకములోనూ నరకములోనూ ఉంచగలిగినటువంటి స్థితిగతులను మార్చగలిగినటువంటి వాడు, తాళపు చెవులు కలిగినటువంటి వాడు, మరణ పాశముల మీద జీవం మీద అధికారం కలిగినటువంటి వాడు, ఆయనకు లోబడి ఉండాలి, ఆయనకి భయపడి ఉండాలి. అందుకే ఇక్కడ అంచాడు కదా, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు నీ మనస్సు అంతా ఎవరు గురించినటువంటి ఆలోచన ఉండాలి కదా? ఇంట్లో ఉన్నటువంటి కూర గురించా, ఒంటి మీద ఉన్న బట్టల గురించా, మెడలో ఉన్న నగల గురించా, దేని మీద ఉండాలి ఆలోచన? సహజంగా మానవుని యొక్క ఆలోచన కదా, రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు కాదు మనకు కావాల్సింది. న్యాయాధిపతి మన ఎదుట నిలబడి ఉన్నాడు అనేటువంటి ఆలోచన నీ మనసులో ఉంటే తప్పు చేయాలనేటువంటి ఆలోచన నీ మనసులోనికి రాదు. వస్తుందా? రాదు. శిక్షించేవాడు నీలో ఉన్నాడు అని తెలుసుకుంటే తప్పు చేయాలనేటువంటి ఆలోచన నీలోనికి వస్తుందా? రానే రాదు. పిల్లరా, నీవు దేవుణ్ణి ఎలా చూస్తూ ఉన్నావు అంటే క్షమించేవాడిగా చూస్తున్నావు, కానీ శిక్షించేవాడిగా చూడట్లా. కానీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను కదా, ఈ రోజు నుంచి మీరు దేవుణ్ణి ఎలా చూడడం అలవాటు చేసుకోవాలి అంటే ఆయన నీవు అడిగినా అడగకపోయినా నీ అవసరాన్ని తీరుస్తాడు. పిల్లరా, ఇది మాత్రం పక్కా. ఒక మాటలో చెప్పాలి అంటే నీవు అడిగినా అడగకపోయినా కానీ మీ తండ్రికి తెలుసు మీ అవసరాలు ఏమిటో. ఏ సమయంలో మీ అవసరము తీర్చబడాలో ఆ అవసరంలో తీరుస్తాడు. లోకంలో ఉన్న మనుషులు ద్వారాలు మూసారా? భయపడ అవసరం లేదు. ఎక్కడ ద్వారము తెరవాలో దేవునికి తెలుసు. ఏ రీతిలో నీ జీవితం అభివృద్ధిలోనికి తీసుకుని రావాలో దేవునికి తెలుసు. నీ ఎదుట వ్యక్తులు ద్వారములు మోయొచ్చేమో, కానీ నువ్వు నమ్ముకున్న పరమ తండ్రి అయినటువంటి దేవుడు నీ ఎదుట ద్వారములు ఎప్పుడు ఎక్కడ ఎలా తెరుస్తాడో ఆ ద్వారములు ఎవడూ మోయలేడు. నీ ఆశీర్వాదాన్ని ఎవడూ ఆపలేడు. ఎటువంటి వాడు కూడా దాన్ని ఆపజాలడు కూడా. ఎందుకంటే వాక్యంలో గుర్తు చేయబడుతున్నటువంటి మాట, ఏ క్షణంలో నీకేది కావాలో నీకన్నా నీ పరమ తండ్రికే బాగా తెలుసు. నీకు ఏది క్షేమమో, నీకు ఏది మేలుకరమో, నీకు ఏది దీవెనకరమో, ఏది ఆశీర్వాదకరమో నీవు నమ్ముకున్న దేవునికి బాగా తెలుసు. ఆ దేవుడు తగు సమయంలో నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, న్యాయాధిపతి నీ ఎదుట నిలబడి ఉన్నాడు. రేపటి దినాన నీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆ తీర్పులో నువ్వు నిలబడబోతూ ఉన్నావు. నీ కంటికి కనిపించినటువంటి న్యాయాధిపతి నీ జీవితాన్ని ఎక్కడ ఉంచబోతూ ఉన్నాడో ఆ న్యాయాధిపతికి భయపడమని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు గుర్తు చేసిన మాట ఇదే, పిల్లరా, నమ్మకంగా ఉండు, ఓర్పు కలిగి ఉండు, శోధన జయించు, శ్రమ వచ్చినా అధిగమించు. ఇదిగో నీ కొరకు నేను జీవ కిరీటాన్ని ఉంచాను, నేను నీతో ఉన్నాను. నిన్ను శ్రమపరిచేటువంటి వారిని కూడా నేను రేపటి దినాన శ్రమపరచబోతూ ఉన్నాను అనేటువంటి మాటను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని గైకొను. పిల్లరా,
చివరిగా ఈ మాట మనం చదివి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి వాక్యములోనికి వచ్చేసేయండి. ఆ వాక్యములో దేవుడు వాగ్దానం చేసినటువంటి మాటను ఒక్కసారి ఆ మాటను మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 11వ వచనమును చదవండి ప్రియులారా. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము నాపహరింపుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఆ వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసదను. ఇది కదా పిల్లరా కావాల్సింది. దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ఇది ఆశీర్వాదం అంటే, ఇది దీవెన అంటే, ఇది వాగ్దానం అంటే, ఇది స్వాస్థ్యం అంటే దేవుడు అంటూ ఉన్నాడు కదా, జయించినటువంటి వానికి నా దేవుని పట్టణంలో ఒక స్తంభముగా వాని నిలబెడతాను అంటాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు స్తంభముగా నిలబడాలని దేవుని యొక్క ఆశ. దేవుడు నిన్ను అక్కడ చూడాలని ఆశపడుతూ ఉన్నాడు, కానీ నువ్వేమో పాతాళంలో నీ జీవితాన్ని చూసుకోవాలని పరితపిస్తూ ఉన్నావు. దేవుడు నీ జీవితము పరలోకములో ఒక స్తంభముగా నిలబెట్టాలి అని, అదే సమయంలో నీ మీద ఒక క్రొత్త పేరు, ఏ మనుషుడు కూడా ఎరగనటువంటి పేరు, ఆ పేరు నీ మీద వ్రాయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు పెట్టుకునేటువంటి పేరు, తల్లిదండ్రులు పెట్టేటువంటి పేరు, అది భూలోకములో ఆధార్ కార్డు వరకు పరిమితమే, లేదా సర్టిఫికేట్ వరకే పరిమితమే. కానీ పరలోకంలో దేవుడు రాసేటువంటి పేరు, జీవ గ్రంథంలో రాయబడుతున్నటువంటి పేరు శాశ్వతమైనటువంటిది. ఆయన మరొక నూతనమైనటువంటి పేరు నీకు పెట్టబోతూ ఉన్నాడు. ఇక్కడ అదే మాట రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తూ ఉన్నాడు అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత రాజేష్ అని పేరు పెట్టి పిలుస్తాడా? పిలవడు. అక్కడ ఈ పేరు ఉండదు. అక్కడ దేవుడు పెట్టే పేరు మరొక పేరు రాబోతూ ఉంది. దానియేలు పేరు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి పేర్లు ఎలా పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉన్నాయో పిల్లల దేవుని యొక్క వాక్యములు ఇక్కడ అంచాడు కదా. చూడండి, నా దేవుని పేరును, పరలోక పట్టణపు పేరును, మూడోది మనం గమనించగలిగితే నా క్రొత్త పేరును వాని మీద వ్రాసదని అంటాడు కదా. దేవుడు రాస్తున్నాడు తన స్వహస్తాలతో. ఇప్పుడు నీ మీద రాసేటువంటి పేరు ఏమిటంటే, ఒకటి చిరునామా, పట్టణపు పేరు రాస్తూ ఉన్నాడు, దేవుని పేరు రాస్తూ ఉన్నాడు. క్రొత్త పేరు కూడా ఆయన నీ నిమిత్తము పరలోక పట్టణంలో లిఖించబోతూ ఉన్నాడు. అది దేవుని ఎదుట నిన్ను కనపరుచుకునేటువంటి జీవితం మీద ఆధారపడి ఉంది. ఈరోజు దేవుని ఎదుట నువ్వు ఎలా కనపడబోతూ ఉన్నావు? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఏ కోణంలో చూస్తూ ఉన్నాడు, నీవు ఏ కోణంలో దేవుని అర్థం చేసుకుంటూ ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి పిల్లరా. ఇదైతే కడువరి దినాలే నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అపాయకరమైనటువంటి దినాలే పిల్లరా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రకృతి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడని హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక విషయాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఇదిగో న్యాయాధిపతి నీ ఎదుట నిలబడి ఉన్నాడని నువ్వు మనసులో పెట్టుకోవాలి. లోకములు ఇటువంటి మనుషులు చూచినా చూడకపోయినా, ఎవరు నీ హృదయంలోనికి తొంగి చూసినా చూడకపోయినా, నీ హృదయాన్ని చూస్తున్నటువంటి వాడు, నీ హృదయం అనే వాకిట ఎదుట నిలబడినటువంటి వాడు, నీ హృదయ తలంపులను బట్టి, నీ క్రియలను బట్టి, నీ ఆలోచనలను బట్టి నిన్ను తీర్పులోనికి తీసుకుని రాబోతున్నటువంటి న్యాయాధిపతి నిన్ను చూస్తున్నాడనేటువంటి సంగతిని గుర్తిరిగి నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధము, విశ్వాసము, ప్రార్థనలో, సహవాసములో ఎడతెగక ఉండమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. సహోదర ప్రేమ కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. వీటికి సంబంధించి విరుద్ధమైనటువంటి స్వభావం ఏదైనా ఉన్నదా? ఇదిగో పాతాళం ఎదురు చూస్తూ ఉంది. తీర్పు తీర్చేటువంటి వాడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడికి నెట్టివేయటానికి ఆయన నిరీక్షణ కలిగినటువంటి వాడై ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఓర్పు కలిగినటువంటి వారమై, సహోదర ప్రేమ కలిగినటువంటి వారమై దేవుని రాజ్యంలో నిలబడగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ దినమందునైన రాకడ సంసిద్ధత వర్తమానాలలో భాగంగా నేను త్వరగా వచ్చుచున్నానని నాయన మీరు సంఘముతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో నాయన మీరు వచ్చు క్షణంలో మా జీవితాన్ని మేము సరిదిద్దుకోవాలని వాక్యములు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. న్యాయాధిపతిగా మీరు మా ఎదురు నిలబడుతూ ఉన్నారు. న్యాయము తీర్చేటువంటి సమయంలో నాయన, త్రాసులో మా జీవితాన్ని చూచేటువంటి సమయంలో ప్రభువా, ఇదిగో నాయన మరి అన్యాయం ఏమైనా కనపడినట్లయితే, అక్రమం ఏమైనా కనపడినట్లయితే, వేషధారణతో కూడినటువంటి పరిస్థితులు కనపడినట్లయితే
భయంకరమైనటువంటి తీర్పులోనికి, శ్రమలకు నాయన మీరు అప్పగించబోతూ ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఓర్పును ఆధారము చేసుకోమంటూ ఉన్నారు, సహనమును కలిగి ఉండమంటూ ఉన్నారు, వాక్యాన్ని గైకొనమంటూ ఉన్నారు, ప్రేమ కలిగి జీవించమంటూ ఉన్నారు. ఇదిగో నేను ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మమైనటువంటి స్వభావాన్ని సంఘము కలిగి అభివృద్ధి చెందుటకు కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.